అయోగ్యుణ్ణి, అపాత్రుని, ఎన్నిక లేనటువంటి నన్ను మీ మధ్యలోకి తీసుకొని వచ్చి ఈ సాక్ష్యాన్ని వినిపించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి మొదటగా దేవునికి వందనస్తున్నై ఉన్నాను. రెండోదిగా మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు జోషి ద్వారా ఈ సాక్ష్యాన్ని మీకు వినిపించడానికి, అలాగే సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వినడానికి తమ్ముడు జోషిని దేవుడు లేపుకొని ఈ రోజున ఈ రీతిగా ఈ సాక్ష్యాన్ని వీడియో చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన కనికరాన్ని బట్టి ఎంతగానో దేవుని మనం స్తుతించే వారమై ఉన్నాము. ఆమె చెప్తారా? రైట్, మంచిది. ఇప్పుడు నేను మీకు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, జాగ్రత్త వినాలి. ప్రభు నామను బట్టి మరొకసారి మీకు అందరికీ నిండా వందనాలు చెల్లిస్తున్నా. రెండోది మాది ఏంటంటే నెల్లూరు జిల్లాలో పోట్లపూడి అనే గ్రామం. అది పోట్లపూడి అనే గ్రామం. ఆ గ్రామంలో మేము పచ్చి విగ్రహారాధికులం. యేసు ప్రభు అంటే అస్సలు గిట్టదు. ఇంకో విషయం చెప్తాను చూడండి. యేసు ప్రభుని కానీ నమ్ముకొని మా గ్రామంలోకి వస్తే అక్కడ ఉండే పొజిషన్ ఏంటంటే బావిలో నీళ్లు తోడనీరు. పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్లు కొడితే పొర్రపాటున రానివ్వరు. అంగళ్ళలోకి వెళ్ళి సరుకు తెచ్చుకుందామని అక్కడికి పోతే సరుకు కూడా తీసుకోనీరు. రెండోది, ఎక్కడి నుంచి అయినా సరే ఒకవేళ ఆ ఊర్లోకి క్రైస్తవులు కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు కానీ వస్తే వచ్చిన వెంటనే తిరిగి మళ్ళీ పంపించేయాలి. ఇంకో మాట చెప్పనా, అమితమైన నిష్ఠ గరిష్టతో జీవించినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో యేసు ప్రభు నమ్ముకోవడం అనేది అసాధ్యం. ఒకవేళ ఎవరు వచ్చినా ఆ ప్రాంతంలో నిలవనీరు. సాయంత్రం కల్లా ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినంత వరకు దాకా ఒప్పుకోరు. అటువంటిది ఆ ప్రాంతం. అటువంటి ప్రాంతంలో నేను పుట్టాను. మా తల్లిదండ్రులకి మేము 3 పిల్లలవి. ఒకటి అందరికంటే పెద్దాన్ని అక్క, రెండోది చెల్లెలు, మూడోది నేను. ఒక మగ పిల్లవాడిని, 2 వచ్చి ఆడపిల్లకారు. మొత్తానికి విగ్రహారాధికుల కుటుంబంగా జీవిస్తా ఉన్నాం. అయితే నా వయసు 13 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి చలి, జ్వరం నాకు వచ్చింది. ఆ 13 సంవత్సరాల వయసులో వచ్చిన జ్వరం అదే కొత్తగా నా జీవితంలో కూడా, చిన్నతనంలో ఏమొచ్చినా నాకు తెలియదు కానీ నా జీవితంలో భయంకరమైనటువంటి సంభవం అదే. మరి చలి జ్వరంతో పట్టుకుంటే మా మమ్మీ, ఆ రోజు మా డాడీ పనికి వెళ్ళి ఉన్నాడు, మా మమ్మీ మాత్రం ఒకటే ఇంటికాడ ఉంది. పిల్లడు దొరికితే జ్వరంతో చాలా భయంకరమైనటువంటి జ్వరం వస్తూ ఉంది. ఇట్లాగే పెడితే ఒకవేళ జ్వరం ఎక్కువైపోయి చలి ఎక్కువైపోతే ఇతనికి బరాయించుకోవడం మన కష్టమని మా డాడీ పనికి వెళ్ళి ఉంటే ఒక వ్యక్తి చేత చెప్పనిపించారు, అయ్యా ఫలానా ప్రకాశం గారి కుమారుడికి మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, తొందరగా రమ్మన్నాడని పొలంలో ఉండే ఆయన్ని పిలవనంపించింది. సరే మా డాడీ వచ్చాడు. మరి జ్వరంతోనూ చలితో పండుకున్నటువంటి నన్ను తీసుకొని మా డాడీ మా మమ్మీ మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ చేతి గుండా ఇంజక్షన్ ఇచ్చినా అప్పటికప్పటికే తగ్గిపోతుంది. మాత్రలు టాబ్లెట్లు ఇచ్చినా అప్పటికప్పటికే తగ్గిపోతుంది. అంత ఫేమస్ అతను. అయితే ఆయన దగ్గర తీసుకెళ్ళగానే ఏం బాబు ఎలాగుంది ఏంటి అంటే నేను చెప్పాను, అయ్యా నాకు చలి ఉంది, జ్వరంగా ఉండదు అని చెప్పా. అందుకని ఆ బ్రదర్ ఏమన్నాడంటే భయపడబడలేదు, 2 ఇంజక్షన్లు వేస్తా, 7 రోజులకి టాబ్లెట్లు ఇస్తా, మొత్తం పోతుంది, భయపడబాకను. సరే అన్నాడు. 2 ఇంజక్షన్లు వేసాడు, 7 రోజులు టాబ్లెట్లు ఇచ్చాడు. మొత్తం నన్ను తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. 7 రోజులు టాబ్లెట్లు వాడితే అది చలి అయితే తగ్గింది కానీ జ్వరం మాత్రం తగ్గల. అప్పుడు మళ్ళీ మా డాడీ మమ్మీ తీసుకెళ్లారు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. ఏం బాబు ఎలాగుంది నీకు పరిస్థితి అంటే, అయ్యా చలి అయితే తగ్గింది కానీ జ్వరం మాత్రం తగ్గలేదు అని చెప్పా. అట్లాగైతే ఈసారి నీకు ఇంజక్షన్లు మారుస్తా, రెండోది వచ్చి టాబ్లెట్లు కూడా మారుస్తా అని. సరేనయ్యా. మొత్తానికి ఇంజక్షన్లు మార్చాడు, టాబ్లెట్లు మార్చాడు. మళ్ళీ ఇంకొక 7 రోజులకి ఇచ్చాడు. మొత్తానికి ఇంటికి తీసుకుపోయింది, 7 రోజులు వాడింది. పొర్రపాటును కూడా జ్వరం అనేది తగల.
అప్పుడు మూడోసారి మళ్ళా నేరుగా అసలు ఏంది కారణం ఎందుకు తగ్గలేదని మూడోసారి మళ్ళా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగానే ఈ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఏం చేశాడంటే నా సాయి చూసిన వెంటనే ఏం బాబు ఎలాగుంది నీకు జ్వరం తగ్గిందా అన్నాడు. జ్వరం ఎక్కడ బాబు తగ్గేది, జ్వరం జరుగుతుంది దినదినం ఎక్కువైపోతుంది కానీ తగ్గేదని ప్రసక్తి లేదన్నాడు. అప్పుడు ఆయనకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నేను ఇచ్చిన ట్యాబ్లెట్లు కానీ నేను ఇచ్చినటువంటి మాత్రలు కానీ ఖచ్చితంగా బాగా అవ్వాలా. నా దృష్టిలో నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 30 సంవత్సరాల్లో వాడినటువంటి ఇంజక్షన్లు 30 సంవత్సరాలు వాడినటువంటి ట్యాబ్లెట్లు ఇస్తే 2 సార్లు 15 రోజులు వాడిని కూడా ఈ అబ్బాయికి పోలేదంటే ఖచ్చితంగా ఈ అబ్బాయికి ఏదో రకమైన జబ్బు అంటించింది అని ఆ బ్రదర్ ఏం చేశాడంటే మా మమ్మీని పిలిచాడు. అమ్మ నీకు ఒక విషయం చెప్తాను, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్న జబ్బునైనా పెద్ద డాక్టర్తో చూపించాలా అన్న వాదనతో మాట్లాడాడు ఆయన. సరే వెంటనే ఏం చేశాడంటే ఇక నేను పనికిరాను, ఈ అబ్బాయికి ఉన్న జబ్బుకి నేను పనికిరాను కాబట్టి నెల్లూరులో ఒక డాక్టర్ గారి పేరు చెప్పి ఆ డాక్టర్ గారి చీటి రాసి మీ చేతులు పెడతా, మీరు నేరు డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోండి, ఆయనైతే కరెక్ట్గా చూసి చెప్తాడు అన్నాడు. సరేనయ్యాను గబగబాలు సీటు రాశాడు, మా మమ్మీ చేతులు పెట్టాడు. ఇక మా మమ్మీ డాడీ నేను ముగ్గురం కలుసుకొని మా ఊరు నుంచి ప్రయాణం అయ్యి నెల్లూరులో దిగి నెల్లూరులో నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్లు ఉంటుంది ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అక్కడికి. ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఆ రోజుల్లో ఆటోల్లో కానీ ఎక్కువగా ఏముండేదంటే దాన్ని ఏమంటారు రిక్షాలు ఉండేది. ఆ రిక్షాలో ఎక్కించుకొని నేరుగా మమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్తే నాకంటే ముందు వరుసలో 19 మంది ఉన్నారు, నేను 20వ నంబర్ కలిగిన వ్యక్తిని. సరే నేరుగా కలుసుకొని వెళ్ళా, డాక్టర్ గారికి చెప్పాడు. మా మమ్మీ అన్నది అయ్యగారు మరి బాబుకి చూడగలుగుతారంటే ఆయన ఏమన్నాడంటే అమ్మ నీకంటే మొత్తం 19 మంది వచ్చి ఉన్నారు, ఈ 19 మందికి అయిపోతేనే మీకు చూసేది. ఇంకో విషయం చూసేటప్పుడు కూడా మీరు తొందరపడితే కుదరదు. ఆ అబ్బాయికి 3 ఎక్స్రేలు తీయాలి, ఒకటి యూరిన్ ఎక్స్రే తీయాలి, రెండోది వచ్చి బ్లడ్ తీయాలి, మూడోది వచ్చి పాస్ తీయాలి. ఈ 3 ఎక్స్రేలు తీస్తే అవి మీ చేతికి వచ్చేలకి కరెక్ట్గా సాయంత్రం 5 గంటలు అవుతుంది. ఈ 5 గంటల దాకా ఉండగలిగితేమో ఉండండి, లేకుంటే ఇంటికి వెళ్ళిపోయిపోయి తెలుపుంటే రేపు పొద్దునైనా రండి అని చెప్పాడు. మా మమ్మీ అన్నది అయ్యా ఈ రోజు అట్ట పని పూర్తి చేసేసుకొని మేము వచ్చాము కాబట్టి అది సాయంత్రమైనా సరే ఖచ్చితంగా ఉండి తీసుకెళ్తాము అని మా మమ్మీ డాడీ ఇద్దరు చెప్పారు. సరే అని ఆగిపోయారు. కరెక్ట్గా అనుకున్నట్టుగా రక్తం తీసుకున్నారు, బ్లడ్ యూరిన్ తీసుకున్నారు, గల్ల 3 తీసుకున్నారు, పరీక్ష చేశారు. సాయంత్రం 5 గంటలకి ఏం చేశారంటే ఆ డాక్టర్ కింద ఉండే ఒక అసిస్టెంట్ డాక్టర్ గారిని వీళ్ళు పిలిచారు. బ్రదర్ పలానా దగ్గర పోట్లపూడి అనేటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు 3 ఉన్నారు, భార్యాభర్తలు కొడుకు 3 ఉన్నారు. ఆడికి వెళ్ళి ఏం చెప్తా అంటే పోట్లపూడి నుంచి వచ్చినటువంటి ప్రకాశం గారు అని ఒక ఆయన ఉన్నారంటే ఇక్కడ ఆయన్ని డాక్టర్ గారు తీసుకురామంటున్నాడు రండి అని పోయి కేకయ్యి ఆయన లేచి వస్తాడు. భార్యని కానీ కొడుకుని తీసుకురా బాకు, ఆయన ఒక్కడనే తీసుకొని రా అని చెప్పి డాక్టర్ గారు చెప్పి పంపిస్తే కరెక్ట్గా ఆయన కింద ఉన్న అసిస్టెంట్ వచ్చి ఆ మాట పిలవగానే అయ్యా భార్య మాత్రం కొడుకు కానీ మాత్రం వద్దంట, మిమ్మల్ని మాత్రం తీసుకురమ్మన్నాడు డాక్టర్ గారు అని చెప్పాడు. సరే మొత్తానికి ఆయన వచ్చాడు, మా డాడీ నేరు గెలుచుకుని వెళ్ళాడు. వెళ్తే డాక్టర్ గారికి లోపలికి వెళ్ళగానే ప్రకాశం నేను ఒక విషయం చెప్తాను జాగ్రత్త వినాలి, 3 ప్రశ్నలు అడుగుతా నేను, ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అడిగాడు. చెప్తానయ్యా. సరే నెంబర్ 1 ప్రశ్న జాగ్రత్తగా గమనించాలి, మీ వంశంలో అంటే మీ తాతోళ్ళు అలాగే మీ డాడీ వాళ్ళు అలాగే మీరు అలాగే మీ కుమారులు మొత్తం 4 తరాలు, ఈ 4 తరాల్లో ఎవరైనా మీలో శాతబడి చేసే వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. మా డాడీ నా డాక్టర్ గారు మీ 4 వంశాల్లో ఎవరైనా మీ వాళ్ళలో చేతబడి చేసేటువంటి కార్యాలు చేసేవాళ్ళు మీ వంశంలో ఉన్నారా అని అడిగాడు. అప్పుడు మా డాడీ చెప్పాడంట అయ్యా మా తాత నాకు బాగా తెలుసు, మా డాడీ తెలుసు, నేను తెలుసు, నా కుమారులు తెలుసు, 4 రకాలుగా తెలుసు, కానీ మా వంశంలో మాత్రం చేతబడి చేసినటువంటి వాళ్ళు మాత్రం లేరయ్యా అని చెప్పాడు. ప్రకాశం ఇంకొకసారి ఆలోచించి అని డాక్టర్ గారు మళ్ళా చెప్పాడట. అయ్యా ఎంత ఆలోచన చేసినా మా వంశంలో మాత్రం చేతబడి చేసేవాళ్ళు లేరు.
సరే, రెండో ప్రశ్న వేస్తున్నా, దానికి కూడా సమాధానం చెప్పు. మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తగాదాలు పడినప్పుడు అన్యాయంగా ఒక వ్యక్తిని ఎవరైనా చంపారా? తగాదాలు పడ్డాయి అనుకోండి, గ్రూపు తగాదాలు పడ్డాయి అనుకోండి, ఆ గ్రూపు తగాదాలు పడినప్పుడు మీ 4 వంశాల్లో ఎవరినైనా ఒక్క వ్యక్తిని చంపారా అని అడిగాడంట. అయ్యా, నాకు తెలిసినంతట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కార్యాలు జరగలేదు అని చెప్పాడు. ప్రకాశం, మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పాడు. లేదు అయ్య గారు, నిజంగా చెప్తున్నా, అటువంటి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ ఏం జరగలేదు అని చెప్పాడట. ఇక మూడో విషయం అడుగుతున్నా, జాగ్రత్త సమాధానం. మూడో విషయం ఏంటంటే, మీ 4 తరాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా తిరణాలు జరిగేటప్పుడు, పోలేరమ్మ తిరణాలు కానీ, అంకమ్మ తిరణాలు కానీ, కనకమ్మ కామాక్షమ్మ తిరణాలు కానీ, లేదంటే ఇంకో ఏదేది తిరణాలు, దేవుడి తిరణాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా మీ 4 తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కోళ్ళు కానీ, అలాగే మేకలు కానీ, గొర్రెలు కానీ నోటుతో పట్టుకొని కొరికేసి ఆ రక్తం తాగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడట. అప్పుడు మా డాడీ అన్నాడు, అయ్యా అట్టోళ్ళు మా వాళ్ళు ఎవరు లేరయ్యా, అట్టడి చేసేది కాదన్నాడు. ఇంకొకసారి ఆలోచించే ప్రకాశం అని చెప్పారట. ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా మా దగ్గర మాత్రం లేరయ్యా అని చెప్పాడు. సరే, అట్లాగైతే నేను ఈ విషయాలని ఎందుకు అడిగానంటే, విషయం చెప్తాను జాగ్రత్తగా అని చెప్పాడు ఆ డాక్టర్ గారు. ఏంటనంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి జబ్బు మీ బాబుకి, ఇప్పుడు నేను అడిగాను చూడండి, 3 ప్రశ్నలు అడిగాను కదా. మొదట్లో చాతబడి చేసేటువంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే అని చెప్పాను. చాతబడి చేసే వాళ్ళకి కానీ, అన్యాయంగా ఒక వ్యక్తిని నరహత్య చేసే వాళ్ళకి కానీ, తిరణాలప్పుడు గొర్రెలు కానీ, మేకలు కానీ, దునపోతులు కానీ, పొట్టేళ్లు కానీ, కోళ్లు కానీ నోటితో కొరికి వాటి రక్తాన్ని ఎవరైతే తాగుతారో అటువంటి వాళ్ళకు వస్తుంది నీ కొడుకు వచ్చిన జబ్బు అని చెప్పారు. మా డాడీకి గుండె డమాలన్నదంట. ఇదేంట్రా, నా కొడుకు ఏం జబ్బు వచ్చింది అంటున్నాడు, ఏం జబ్బు ఏందయ్యా అని ఆయన అడిగాడు. మా డాడీ అడిగాడు, ప్రకాశం భయపడబాకు, దిగులు పడబాకు, మీ కుమారుడికి ఏ జబ్బు వచ్చిందంటే బోన్ క్యాన్సర్ అనే జబ్బు వచ్చింది. ఆ బోన్ క్యాన్సర్ అనే జబ్బు ఇప్పటికీ 60% వచ్చింది. ఇక 40% గాని వచ్చిందా ఖచ్చితంగా చచ్చిపోవడం ఖాయం. ఇది గ్యారెంటీ. 60% వచ్చింది, ఇక 40% కనిపిస్తే ఖచ్చితంగా బతకడు. ఈ 40% వచ్చే లోపల చెన్నైలో ఎగ్మోర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఉంది దీనికి సంబంధించినటువంటి వైద్యం. నేను చెప్పినట్టు ఎంత తొందరగా డబ్బులు తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు చేరస్తారో అంత తొందరగా ఈ బాబు కవర్ అవుతాడు. ఒకవేళ కానీ మీరు చేర్చకుండా కానీ ఆటంకం అయ్యిందనుకో ఖచ్చితంగా బ్రతికేదానికి అవకాశం ఉండదు అని డాక్టర్ గారు మా డాడీతో చెప్పాడు. అప్పుడు మా డాడీ అన్నాడు, అయ్యా 100% ఈ అబ్బాయికి చచ్చిపోతాడని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మీరు చచ్చిపోతారన్నారు, ఓకే, అయితే ఆ జబ్బు ఎలా వస్తే చచ్చిపోతారు, దాని ఆనవాలు ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆ డాక్టర్ గారు మా డాడీతో చెప్పిన మాటలు ఏంటంటే, ఏం లేదు ప్రకాశం, ముందర మనం ఏం చేస్తామంటే కోడిని కోసుకోవాలనుకుంటాం. ఆ కోడిని కోసేటప్పుడు ఒక కూరగాయని తీసుకొచ్చి పెట్టి నేరు కలుసుకొని దాన్ని గొంతుకు వస్తాం. ఆ రక్తం అంతా ఒక ప్లేట్లోకి పట్టుకుంటాం. ఒక 15-20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, అది గట్టిపోతుంది. అట్లాగే 100% నీ కుమారుడికి ఆ జబ్బు ముదిరిపోయినప్పుడు గడ్డలుగా రక్తం నోటి గుండా పడిపోతుంది. నోటి రక్తం కానీ నోటి గుండా పడ్డాది అంటే ఇక నీ కొడుకు కాదు అని డాక్టర్లు చెప్పారు. ఆ దెబ్బతోటి మా డాడీకి ఎక్కడికో వెళ్ళిపోయిందంట ప్రాణం. అరే, ఆయన బాధ ఏంటంటే, నాకు ఒకే ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు కానీ బ్రతికితే నా వంశం మిగులుతుంది. ఆడపిల్లకాయలంటే ఆడపిల్లకాయలే కానీ ఏడుపిల్లకాయలు కదా, నా వంశం మిగలాలంటే ఇది ఒక్కటే కారణము. అట్టాటి ఒక్క కొడుకు ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు నా వంశం ఏమైపోతుందని ఇక ఆ లోపల ఏడ్చుకుంటా ఉన్నాడు. ఆ ఏడుపు బయటకు వచ్చేస్తా ఉందంట, కానీ తనకు తాను అణుచుకుంటా ఉన్నాడంట. సరే, ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ బాబుకి టాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ ఏమి ఒక్కటి మన నెల్లూరులో లేవు. ఈ అబ్బాయికి మందులు ఉండాల్సింది ఎందుకంటే చెన్నైలో అంటే తమిళనాడులో ఆ ఎగ్మోర్ అనే హాస్పిటల్లో తప్పితే ఇంక ఎక్కడ దొరకవని చెప్పానని గబగబాలు ఒక సీటీ రాసి ఆ డాక్టర్ పేరు పెట్టి రాసి ఆ సీటీ ఎత్తి మా డాడీ చేతిలో పెట్టాడు.
అయ్యా ఇంకేమైనా ఇంజక్షన్ వేసేదానికి కుదరదు ప్రకాశం, నేను చెప్తున్నాను కదా, కుదరదు. అయితే ఇంకో మాట చెప్తున్నా, నేను ఇప్పుడు ఈ కాగితం తీసుకుపోయి మీరు ఆ డాక్టర్ గారు చూపించండి, దాని ఖరీదు ఎంతంటే 1,20,000 రూపాయలు అవుతుంది బాగు చేయాలంటే. ముందు మీ చేత 1,00,000 రూపాయలు కట్టించుకుంటాడు, ఆ తర్వాత బాగా అయిన తర్వాత 20,000 కట్టించుకుంటారు. మీకు దాంతో పాటే ఒక 30,000 రూపాయలు ఎత్తుకుపోతే ఖర్చులకి వాటికి 1,50,000 రూపాయలు అవుతుంది. ఎంత తొందరగా తీసుకుపోతే అంత మంచిది అని డాక్టర్ గారు చెప్పాడు. ఇక నేరు కలుసుకున్నాడు, ఆ చీటి తీసుకున్నాడు, బయటకు వచ్చేసాడు. కళ్ళల్లో నీళ్లు మెదలుతా ఉన్నాయి మా డాడీకి. అప్పుడు మా మమ్మీ అడుగుతుంది, ఏమయ్యా ఏంటి కళ్ళల్లో నీళ్లు మెదలుతున్నాయంటే, అమ్మాయి నేను తర్వాత చెప్తానులే ఆ విషయాలన్నీ, మనం ఇక్కడి నుంచి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని మా డాడీ చెప్పడం జరిగింది. అప్పుడు మా మమ్మీ అంటది, మనం వచ్చింది బాబుని చూపించుకోవటానికి కదా, మరి టాబ్లెట్లు ఏమైనా ఇచ్చాడా, ఇంజక్షన్లు ఏమైనా ఇచ్చాడా, మరి ఇంజక్షన్ లేకుండా టాబ్లెట్ లేకుండా తర్వాత చూసుకున్నారా అమ్మాయి అని పోతున్నావు, రమ్మంటున్నావు, ఏంది సంగతి అన్నాడు. అమ్మాయి ఇప్పుడు చెప్పేది కదా, నేను తర్వాత చెప్తాను నీకు, నా మాట నమ్మని నేరుగా నన్ను చేపట్టుకొని నేరుగా కలుసుకొని హాస్పిటల్ నుంచి రోడ్లోకి తీసుకొని వచ్చి మరి అదే రీతిగా రిక్షా ఎక్కించుకొని నేరుగా తీసుకొచ్చి ఆత్మూరు బస్ స్టాండ్లో దింపేశాడు. బాగినాడు. బస్సు రావడానికి ఒక 15-20 నిమిషాలు ఆలస్యమైంది. ఎప్పుడైతే ఆ ఆలస్యమైందో ముగ్గురు కూర్చున్నారు, మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మా డాడీ మా మమ్మీ అవతల పక్క ఈ అవతల పక్క కూర్చున్నారు. అప్పుడు మా డాడీ తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేసి ఏడుస్తూ చెప్తున్నాడు, అమ్మాయి ఎందుకు నేను ఇందాక నీ మీద అంత రిస్క్ తీసుకున్నానంటే, మన అబ్బాయికి బోన్ క్యాన్సర్ అనే జబ్బు వచ్చిందంట. ఆ జబ్బు ఎవరికెవరికి వస్తుందంటే చాతబడి చేసినటువంటి వాళ్ళకి వస్తుందట. మనిషిని అన్యాయంగా చంపి నరహత్య కానీ చేస్తుంటే అటువంటి వాళ్ళకి వస్తుందట. మూడోది, తిరణాలప్పుడు కోళ్లు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ పొట్టేళ్లు కానీ జీవరాశులు ఏవైనా సరే నోటితో కొరికి రక్తం తాగే వాళ్ళకి వస్తాయంట. డాక్టర్ గారు చెప్పాడు నాకు ఆ 3 విషయాలు అని చెప్పగానే మా మమ్మీకి గుండె ఆలితైపోయి ఇంకేముంది నా కొడుకేం బతుకుతాడని ఆ కింద పడి పెద్దగా దొల్లాడుతూ అటుబడి ఇటుబడి ఏడుస్తా ఉండదని ఆమెను చూసేలేక నాకు ఏడుపు వచ్చేస్తా ఉంది. మా నాయన ఒక పక్క మా డాడీ ఒక పక్క ఏడుస్తా ఉన్నాడు. ఇలా ఏడుస్తా ఉంటే ఆమె బాధ చూస్తేనే ఎట్లా ఉండదంటే, ఒక కొడుకును పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ తల్లికి అట్లాగే ఏడుస్తా ఉండదు. ఇక ఆమె చూసి నేను ఏడవని, నన్ను చూసి మా డాడీ ఇలాగే ఏడుస్తా ఉన్నాం. ఒక 15 నిమిషాలు అయ్యింది. ఇంతలోకి బస్సు రానే వచ్చింది. బాగేనమాట, ఇంతలోకి బస్సు రానే వచ్చింది. అయితే గబగబాలు పోయేసి నన్ను తీసుకెళ్ళిపోయి బస్సులో కూర్చోబెట్టుకున్నారు. మొత్తానికి మా ఊరికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆడ కూర్చొని నేను కలుసుకుని ఆలోచన చేస్తాను, ఎట్లా చేద్దాం, ఈ 1,50,000 రూపాయలు కావాలన్నాడు, ఎట్లా చేద్దాం అనుకుంటా ఉంటే ఆ పుట్లో ఒక విషయం, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, ఇతనేమో సాధ్యమైనంత ముందు తొందరగా తీసుకెళ్ళిపోవాలన్నాడు. రెండోది, అప్పుడు ఆ టైము నాకు వచ్చిన టైం ఎట్టాడంటే అందరూ ఊడ్పులు చేసుకున్నట్టు టైం, మందులు వేసుకుంటా స్ప్రేలతో మందు కొట్టుకుంటా పొలాలు తడి చేస్తున్నారు. ఆ టైంలో పైసా కూడా దొరకదు. అటువంటి టైంలో నాకు ఆ జబ్బు వచ్చింది. సరే అనుకున్న టయానికంటే ఎంత తొందరగా వెళ్ళమన్నాడో అంత ఆలస్యం అయిపోయింది డబ్బులు దొరకడం. అంటే ఒకరు నమ్మి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలుగుతారు? అందుకని ఆ విషయాన్ని బట్టి మనం గమనించి చూస్తే చాలా ఆలస్యం అయిపోయింది. ఒక రోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బొలికి అంటూ రక్తం కక్కేసిన. ఆ రక్తం చూడగానే ఇక మా మమ్మీ ఇక నా కొడుకు ఏం బతుకుతాడు అని ఆ రోడ్డు మీద పడి దొల్లాడి ఆడడానికి మొదలుపెట్టింది. ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నామంటే, ఇంకేం కొడుకు అయ్యా, నా కొడుకు ఒక కొడుకు చచ్చిపోతాడయ్యా, వంశం నిలబడతాడు అనుకున్నానయ్యా, నా కొడుకు ఒక కొడుకు బాగు చేసుకుంటాను అనుకున్నానయ్యా, అయ్యా బోన్ క్యాన్సర్ ఎక్కువైపోయింది, రక్తం గడ్డలు దక్కుతున్నాడని ఏడుస్తా ఉంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏంది ఆ తల్లి ఏడుస్తాం చూద్దాం నేరుగా నా దగ్గరికి వస్తే, నిజంగా చెప్తున్నా ప్రేమ దేవుని బిడ్డలారా, 3 లీటర్ల రక్తం దక్కుండా నేను ఆ దెబ్బతో చూసి అందరూ చూసి అంటున్నారు, ప్రకాశం గారు కొడుకు కుమారుడు ఇంక చచ్చిపోతాడు, ఇక బతకడు అని ఎవరు నోటి గుండె పట్టినా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా జరుగుతూ ఉంది. ఆ తర్వాత నెల్లూరు నుంచి ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో ఎవరో ఒక ఆయన దిగాడు. అడుగుతున్నాడు, ఏంటమ్మా అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, ఆ గొడవ ఏంటి అని ఆ వ్యక్తి అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, ప్రకాశం గారి కొడుకయ్యా ఆ బోన్ క్యాన్సర్ జబ్బించింది, ఆ జబ్బుతోటి రక్తం 3 లీటర్ల రక్తం దాకా కక్కడము, అది చూసిన ప్రతి ఒక్కరూ ఆ తల్లి ఒక్కగానే ఒక్కొక్కరు పోగొట్టుకోలేక ఆ వేదనతో ఏడుస్తా ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, అది నిజమేంత అబద్ధమంత, 3 లీటర్ల రక్తం ఏంది, ఒక మనిషి కక్కడం ఏంటి అని చూద్దామని నేరుగా ఆ బస్సు దిగి నేరుగా డైరెక్ట్ నా దగ్గరకు వచ్చాడు. నేను మాత్రం ఏమంటే మంచంలో పడేసి ఉన్నారు. నేను కలుసుకుని ఆ గడ్డల
అంత రక్తం అంతా నా కళ్ళ ముందుని దాదాపు ఒక్కొక్క రక్తపు గడ్డ అర కేజీ ఉంది. అట్లాంటిది 6 గడ్డలు పడ్డాయి ఆడ. అందుకని ఆలోచన చేసి ఇంకేం బతుకుతాడు అయిపోయింది అనుకుంటా ఉన్నారు. పాపం ఆ వచ్చిన వ్యక్తికి ఏమైందో మనకు తెలియదు. ప్రకాశం నువ్వు తొందరగా అన్నాడు. నేరుగా మా డాడీని తీసుకొని ఇంటికి కలకలమన్నాడు. మా డాడీ ఆయన కలిపాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే 1,10,000 రూపాయలు చేతిలో పెట్టాడు. తర్వాత నువ్వు నాకు ఎప్పుడైనా ఇద్దువో ఏం భయపడబడలేదు, ముందు నీ కుమారుని తీసుకుపోయి చెన్నై దేశానికి ఆ ఎగ్మోర్ అనే ప్రాంతంలో తీసుకెళ్ళిపోయి ముందు నీ కొడుకుని బాగు చేయించుకో అని చెప్పి ఇచ్చాడు. ఇక ఆ డబ్బు తీసుకెళ్ళి సరాసరి త్వరగా వచ్చాడు. అమ్మాయి ఫలాని ఆయన మనకి డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు మన అబ్బాయిని తీసుకుని నేరు గెలుచుకుని అక్కడికి వెళ్ళిపోవాలా, రెడీ త్వరగా అన్ని ఏమేమి కావాలో అన్ని రెడీ చేసుకో, మొత్తం రెడీ చేసుకొని నేరు గెలుచుకుని జాగ్రత్త తినాలి. ఆ రక్తం ఎప్పుడైతే కక్కానో ఇక ఆ రోజు నుంచి నా పరిస్థితి ఎట్టుందో చెప్తాను చూడండి. ఇప్పుడు తూర్పు నుంచి గాలి కొట్టింది అనుకోండి, ఇట్లా పర్వత పక్క గాలి కొట్టింది అనుకోండి, నాకు ఒక 100 అడుగుల్లో ఎంత మంది ఉన్నా ఒక్కరు కూడా నిలవలేరు ఆ వాసనకి. అంత భయంకరమైనటువంటి వాసన, ఒక్కరు కూడా నిలవలేరు. ఖచ్చితంగా ఆ స్మెల్ కానీ తగిలిందంటే వాళ్ళు ఖచ్చితంగా వామిటింగ్ చేసేసుకుంటున్నారు, అంత భయంకరం. మరి ఇక్కడి నుంచి ఇటు కొట్టిందనుకో, ఇటు దక్షిణ పక్కన వాళ్ళు వామిటింగ్ చేసుకుంటున్నారు. అట్లా నా వాసన ఎవరికైతే పడుతుందో వాళ్ళందరూ వామిటింగ్ చేసేసుకుంటారు, అంత భయంకరం. ఎందుకంటే చీము రక్తం 2 మిళితం అయిపోయేసి నోట్లో నుంచి గడ్డలుగా వస్తుందన్నమాట. అందుని బట్టి ఏం జరిగింది అంటే పరిస్థితులు బట్టి జాగ్రత్తనాలు. మరి పరిస్థితులు బట్టి జరిగినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. తర్వాత ఇక నన్ను తీసుకొని దాన్ని ఎక్కించుకున్నారు, దాన్ని బస్సును ఎక్కించుకున్నారు. నేరుగా కలుసుకుని బస్సులోంచి నేరుగా నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. ఆత్మకూరు బస్ స్టాండ్లో దిగాం. అక్కడి నుంచి కలుసుకొని మద్రాసు బస్ స్టాండ్కి రావాలంటే 2 కిలోమీటర్లు రావాలి. ఆ 2 కిలోమీటర్లు ఆటో కట్టించుకున్నాం. నేరుగా కలుసుకొని ముగ్గురం కలుసుకొని ఆ మద్రాసు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం. జాగ్రత్తగా మద్రాసు బస్ స్టాండ్ కాడికి వచ్చాం. మద్రాసు బస్ స్టాండ్ రాత్రి బస్సు రెడీగా ఉండదు. జాగ్రత్తగా ఆ బస్సులోకి ఎక్కి టకాలు పోయి నేరు గెలిచి కూర్చుంటే అందులో నాకు తెలిసినంతలో ఒక 25 మంది ఉండొచ్చు ఆ బస్సులో. ఎప్పుడైతే దాంట్లోకి ఎక్కానో ఈ స్మెల్ వాళ్ళకి తగలుతుంటే ఒక 2-3 నిమిషాలకు 5-6 వామిటింగ్ చేసేసుకున్నారు ఆ బస్సులోని. ఆ దెబ్బతోటి ఆ బస్సులో ఉన్నటువంటి 25 మంది కిందకి దిగేసేసి వాళ్ళు 2 కలుసుకొని ఏం చేశారంటే, కండక్టర్ గారు ఎక్కడున్నాడు, ఈ కండక్టర్ ఎటు పోయాడు అని అంటూ కండక్టర్ అని ఆకలి పెడుతున్నాడు. ఎక్కడున్నాడు ఈ కండక్టర్? నేరుగా పోయి చూస్తూ పలానా దగ్గర పోయాడు. 2 పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన దగ్గరికి. కండక్టర్ గారు ఒక మాట చెప్తున్నా, ఎవరో ఒక బాబు నేరు కలుసుకొని బస్సులో వచ్చి కూర్చో ఉన్నాడు. ఆ బస్సులో కూర్చున్న వాసన దెబ్బకి ఇప్పటికి 5-6 దాకా వామిటింగ్ చేసేసుకున్నారు. కాబట్టి ఆ బిడ్డ ఇప్పుడు కానీ చెన్నైకి ఇదే బస్సులో వచ్చాడు అనుకో 3 అవర్స్ పడుతుంది. ఈ 3 గంటల్లో ఎంతమంది వామిటింగ్ చేసుకుంటారో మీరే ఆలోచించండి కండక్టర్ గారు. ఇప్పుడు ఆ అబ్బాయి వస్తే మేము రావాలంటే అబ్బాయిని దింపేయాలని. సరే ఏంటో చూద్దాం, అసలు ప్రాబ్లం ఏంటని ఆ కండక్టర్ నేరుగా చక్క వచ్చి బస్సులోకి ఎక్కాడు. బస్సులోకి అక్కడ నన్ను ఒక సీట్లో కూర్చోబెట్టుకున్నారు. అప్పటికి 5-6 వామిటింగ్ చేసేస్తున్నారు. ఏంది ఇంత భయంకరంగా కక్కేస్తున్నారంటే ఏం చేయమంటావు బాబు, అదిగో ఆ బాబుని బట్టి మాకు అట్లా వచ్చిందన్న. సరే నేరుగా ఆ బ్రదర్ వచ్చి అడుగుతున్నాడు, ఏ ఊరు బాబు, ఏ ఊరు మీది అని అడిగాడు. మా డాడీ అన్నాడు. వెంటనే అయ్యా మాది పాట్లపూడి అనే గ్రామం అన్నాడు. ఏం బాగలేదు ఇతనికి? అయ్యా ఇతనికి బోన్ క్యాన్సర్ జబ్బు. ఎక్కడికి వెళ్ళాలి? చెన్నైకి వెళ్ళాలి. ఎంత భయంకరమైన వాసన ఉంటే ఇప్పటికీ 5-6 కక్కేశారు కదా, ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఆయన తీసుకెళ్లాలా? కాబట్టి వెళ్ళేదానికి అవకాశం లేదు. అదిగో అందులో ప్యాసింజర్లు ఏమంటారు తెలిసిన, ఆ అబ్బాయి వస్తే మేము మాత్రం బస్సు ఎక్కం, తీసుకెళ్తే వాళ్ళన్నా తీసుకెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళండి అంటున్నారు. కాబట్టి మీకు చేతులు జోడి చెప్పేస్తున్నాను, మీరు తప్పనిసరిగా కిందకి దిగేయండి అని కండక్టర్ గారు చెప్పాడు. మా మమ్మీకి అర్థమైపోయింది, ఇక ఈ ఉండిచ్చేటట్టుగా లేరు నా కుమారుణ్ణి అన్నట్టుగా ఆయనకు అర్థమైపోయేసేసి కండక్టర్ గారి కాడికి వచ్చేసి కాళ్ళు పట్టేసింది. అయ్యా నాకు ఒక్క కొడుకు, ఆ కొడుక్కి బోన్ క్యాన్సర్ జబ్బు వచ్చింది. ఈ టైంలో కానీ ఆ బాబును కానీ మనం తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా చచ్చిపోవడం ఖాయం. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటున్నానని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతా ఉంది.
అప్పుడు ఆయన అంటున్నాడు, సిస్టర్ నేను తీసుకోపోవాలని ఆశ నాకైతే ఉంది, కానీ ప్యాసింజర్లు వాళ్ళు అచ్చరకూడదు అంటున్నారు, ఏం చేయలేని నా వల్ల కాదు అనగానే కొంతమంది ఏమంటున్నారంటే, మీరు కానీ ఆయన చెప్పిన మాటలు కానీ కరులు కలిగి మీరు వేసుకుంటే బస్సులో ఒక్కరు కూడా ఉండమని చెప్తున్నారు ఈ ప్యాసింజర్లు. రెండోది డ్రైవర్ గారు ఏం చేశాడంటే, ఆ వాసన నేను కూడా భరించలేను బాబు, బస్సు నడపాలంటే నా వల్ల కాదు, నాకు ఇప్పటికి కూడా మైండ్ తిరిగిపోతా ఉంది అని చెప్పి బస్సు డ్రైవర్ కూడా చెప్పాడు. ఆ దెబ్బతోటి ఏం చేయాలో అర్థం కాక కండక్టర్ గారు నా చేయబట్టుకొని, మా డాడీ చేయబట్టుకొని నేరుగా కిందకి తీసుకొచ్చి వదిలిపెట్టేసి రైట్ రైట్ అన్నాడు. ఎప్పుడైతే రైట్ రైట్ అన్నారో నేరుగా అందరూ తెలుసుకొని టక్క ఎక్కేశారు. ఒక 100 అడుగులు దూరం తీసుకుపోయి ఆడ ఆపి ఒక 2 నిమిషాలు ఆపేసి ఇక అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మా అమ్మకి ఏం పట్టుకుందంటే, ఇక నా కొడుకు బ్రతకడం కష్టం, ఎందుకంటే ఉన్నటువంటి సమయాన్ని పోగొట్టుకుంటే జబ్బేమో దినదినం అధికమైపోతుంది, నా బిడ్డ బ్రతికేదానికి అవకాశమే లేదు అని మనసులో అనుకుని ఇక ఆయనకి తెలియకుండా నీ ఏడుపు బయటకు వస్తా ఉంది. మా డాడీ ఒక పక్క బాధపడుతున్నాడు, మా మమ్మీ ఒక బాధపడుతున్నాడు, వాళ్ళిద్దరిని చూస్తూ నా కూడా కన్నీళ్లు గారిపోతున్నాయి. ఇలాగ కన్నీళ్లు గారిపోతున్న ప్రదేశంలో ఒక వ్యక్తి వచ్చాడు అదే దారిన. బ్రదర్ ఏంటి మీరు ఏదో కన్నీటి మధ్యలో ఉన్నట్టుండారు ఏంటి అని ఆ వ్యక్తి అడిగాడు మా డాడీని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నాకు ఒక్కగాని కొడుకు, 2 కూతుళ్ళయ్యా, వీడికి బోన్ క్యాన్సర్ జబ్బు వచ్చిందయ్యా, చెన్నై అనేటువంటి దేశంలో ఎగ్మోర్ అనే ప్రాంతంలో ఈ అబ్బాయికి వచ్చిన జబ్బుకి మాత్రలు అక్కడ ఉన్నాయంట, హాస్పిటల్ అక్కడ ఉందంట, అక్కడ తీసుకెళ్దామని నేరు కలుసుకుని అక్కడికి పోతే ఆ బస్సులో ఎక్కితే బస్సులో ఉండే వాళ్ళందరూ మమ్మల్ని దింపేశారయ్యా, అందుకని నా కొడుకు ఇంకేం బతకతాలని నా భార్య ఏడుస్తుంది, ఆమెను చూసి నేను ఏడుస్తున్నాను, చూసి అతను పిల్లడు కూడా ఏడుస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఉండి అన్నాడు, బ్రదర్ నీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తను, కష్టాలు అనేది మనిషికి రాక మానుకొస్తాయా? కష్టం అనేది మనిషికి రాక బానికి వస్తుందా బ్రదర్? ఎందుకు నువ్వు అట్లా అనుకుంటున్నావు? భయపడబాకు, దిగులు పడబాకు. ఒకవేళ బస్సులో వాళ్ళు ఎక్కించుకోకపోతే ఎక్కించుకోని, ట్రైన్ ఉంది ఇప్పుడు దాదాపు ఇంకొక అర్ధగంట కల్లా, నేరు గలుచుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే ట్రైన్లో కూర్చున్నారు అనుకోండి, అందరికంటే ఎనగజిక్కింత దాంట్లో సందూసుకొని కూర్చున్నారు అనుకో, మిమ్మల్ని ఎవరికి కిందకి దింపరు అన్నాడు. ఇక ఆ మాట కాదని లేక మళ్ళీ అక్కడి నుంచి రిక్షా కట్టించుకొని నేరు కలిసి రైల్వే స్టేషన్లోకి వచ్చి దిగా. రైల్వే స్టేషన్లోకి వచ్చి టికెట్లు కొనుక్కున్నాం, 3 కొనుక్కున్నాం, ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. అన్నిటికంటే వెనకాల భోగిలో కిత ఆడిపోతున్నారు, అన్ని హౌస్ఫుల్ అయిపోయిన భోగిలన్నీ, ఏదో ఒక రకంగా బావాలని ఆ కిత ఉంటున్నటువంటి మనుషుల యొక్క భోగిలో నేరుగా వెళ్ళి దాంట్లో కూర్చున్నాం. వచ్చింది 1 నిమిషం లోపల అది కదిలిపోవాలి. ఇది వచ్చినటువంటి క్షణంలో ఆ పక్క నుంచి బండ్లు వస్తున్నటువంటి, అందుకని ఏం చేశారంటే సిగ్నల్ ఇవ్వకుండా ఆపేశారు మేము ఉన్నదాన్ని బండిని. ఆ దాదాపు 15 నిమిషాలు పట్టింది. ఈ 15 నిమిషాల్లో జరిగిన సంగతి ఏంటంటే, మేము నేరుగా కలుసుకుని ఒక దగ్గర పోయి నిలబడుకొని ఈ వాసన రావడంతో ఏం జరిగిందంటే, మనిషి మీద మనిషి కట్టేశారు, మనిషి మీద మనిషి కట్టేశారు ఆ వాసన స్మెల్ పడక. అప్పుడు ఒక 4-5 గర్ల్స్కొని ఏం చేశారంటే, ఇదేంది ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది, మనుషుల మీద మనుషులు కప్పుకుంటున్నారు, ఏం జరిగిందంటే ఆ రావడంతో నా ముఖం ఫీలింగ్ చూడడంతో ముక్కులు మూసుకోవడం, వేరుగా మాట్లాడకుండా నేను దిగి వెళ్ళిపోతున్నాను. వాళ్ళలో కొంతమంది ఏం చేశారంటే, గార్డ్ అసలు ఎక్కడ ఉన్నాడు, గార్డుని తీసుకురావాలని నేరు కలుసుకొని 1-2-3 కలుసుకొని గార్డు కొరకు, గార్డు గారు ఎక్కడున్నాడు, గార్డు గారు అని కేకలు పెడుతున్నాడు. ఆయన అన్నిటికంటే లాస్ట్ లో ఉన్నాడు. పరిగెత్తుకుని వెళ్ళారు. అయ్యా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నావు అన్నారు. ఏంటో ఆ విషయం? ఫలానా భోగిలో ఒక బాబు ఎక్కున్నాడు, ఆ బాబు అటు ఎక్కి 5 నిమిషాలు కూడా కాలేదు, మనిషి మీద మనిషి కక్కేసుకున్నారయ్యా, భయంకరమైన వాసన అయ్యా, మేము భరించలేకపోతున్నామయ్యా, ఆ బాధ మీరు ఒకసారి చూడండి అన్నాడు. పాప ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం జరిగింది? నేరుగా మా దగ్గరకు వచ్చారు. మా మమ్మీ మా డాడీ మధ్యలో నన్ను నిలబెట్టున్నారు. అమ్మా ఎవరి అబ్బాయి? నా కొడుకు అయ్యా. ఏం బాగాలేదు బాబుకి? బోన్ క్యాన్సర్ అయ్యా. ఎక్కడికి వెళ్ళాలి? చెన్నైకి వెళ్ళాలయ్యా. అయితే మరి బాబు భయంకరమైన వాసన వస్తుంది ఈ బాబు దగ్గర, ఎట్లా అన్నాడు. ఆ మాట అంటానే ఉన్నాడు. ఇంకొకరు కక్కేశాడు. ఆ బాధ కూడా చూశాడు ఈ గార్డు గారు. చూసి అబ్బా ఎట్లా చేయాలా అనుకుంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడు. మా మమ్మీకి ఏం అర్థమైపోయిందంటే, ఈ గార్డు గారు కూడా ఆయన కండక్టర్ గారు ఏ రీతిగా అన్నాడో ఆ రీతిగా అంటాడని ఎదురు చూస్తూ ఉండదు. ఆయన అన్నమాట ఏంటంటే, ఎంత భయంకరమైన వాసన ఉంది సిస్టర్, మేము మాత్రం తీసుకెళ్ళాం, లాభం లేదు మీరు ఖచ్చితంగా కింద దిగేయండి అని చెప్పినని మా మమ్మీని మా డాడీని నన్ను 3 చేతులు పట్టుకొని తీసుకురాబోతున్నాడు. ఆలోచన చేసింది మా అమ్మ, ఇంక లాభం లేదు, ఖచ్చితంగా చచ్చిపోతాడు గ్యారెంటీగా అనుకుని నేరుగా మళ్ళా పోయేసేసి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తా ఉంది. అయ్యా నీకు ఒక్క మాట చెప్తున్నా అయ్యా, నాకు ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుక్కి బోన్ క్యాన్సర్ జబ్బు వచ్చేసింది.
అయ్యా బాగు చేయబడ్డానికి ఈ రోజుకి ఎప్పుడో బాగుపడి ఉండాలి అబ్బాయి, కానీ మా చేతిలో డబ్బులు లేకపోవడం వలన ఇప్పటికి చాలా దినాలు అయిపోయింది అయ్యా, అందుకని భయంకరమైన జబ్బు నా కొడుకు వచ్చేసింది అయ్యా, ఈ రోజు కానీ మీరు తీసుకోకపోతే నా కొడుకు చనిపోవడం ఖాయం అయ్యా, మీరు మంచి మనసు ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యా అని మా మమ్మీ ఆ గాడ్ గారిని బతిలాడింది. ఎప్పుడైతే బతిలాడిందో ఆయనకు ఒక కరుణ కలిగింది, ఎట్లయినా సరే వాళ్ళు తీసుకెళ్ళాలి. సరే ఆలోచన చేసి ఎట్లా 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 అనుకుంటుండగానే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మేము కూర్చున్నటువంటి భోగికి 2 లెట్రిన్ రూములు ఉన్నాయి. ఈ పక్క ఒక లెట్రిన్ రూమ్, ఈ పక్క ఒక లెట్రిన్ రూమ్, మేము ఉన్న దానికి 2 లెట్రిన్ రూములు ఉన్నాయి. బ్రదర్ మీకు ఒక మాట చెప్తున్నా, మీరు చెన్నైకి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం, ఆ మార్గం తప్పితే ఏ మార్గం లేదన్నాడు. సరే ఏంటి ఆ మార్గం అంటే, ఒకే భోగిలో 2 లెట్రిన్ రూములు ఉన్నాయి. ఆ 2 లెట్రిన్ రూమ్లో ఒక లెట్రిన్ రూమ్లో మీరు ముగ్గురు వెళ్ళి నిలబడుకుంటారో కూర్చుంటారో అది మీ ఇష్టం. పోవాలంటే అదొక్కటే మార్గం, ఇంకే మార్గం లేదు. కాబట్టి లేదంటే మీ ఇష్టం, దిగేసి వేరే దగ్గరికి వెళ్ళిపోండి. ఇక మా మమ్మీ ఆలోచన చేసింది, చాలా రోజులు అయిపోయింది నా బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉండాలని. అయ్యా ఖచ్చితంగా దాంట్లోనే ఉంటా ఉన్నారు. నేరుగా మమ్మల్ని తీసుకుపోయి ముగ్గురు దాంట్లో పెట్టేసి ఆయన గడేసేసేసి సిలికేసేసి ఆ భోగిలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పేశారు, ఎవరు కూడా కుడి చేతి పక్కన భోగిలోకి ఎవరు వెళ్ళొద్దు, అందులో 3 వ్యక్తులు ఉన్నారు, మీరు ఎడమ చేతి భోగిని ఉపయోగించుకోండి అని చెప్పేసి ఆయన పోయి నేరుగా బాగుంటే సిగ్నల్ ఓకే అయిపోయింది. ఇక నేరుగా బయలుదేరిపోయి 3 గంటలైంది, నేరుగా కలుసుకుని నెల్లూరు చెన్నైలో దింపేశారు. సరే అక్కడి నుంచి నేరుగా కలుసుకొని ఎగ్మూర్ హాస్పిటల్కి తీసుకొని అక్కడికి వెళ్ళాం. ఇక్కడ తీసినటువంటి ఎక్స్రేలు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు అంటారు, ఆంధ్రాలో తీసినటువంటి ఎక్స్రేలు మాకు పనికిరావు, మేము మళ్ళా ఇక్కడే తీయాలా అన్నారు. మొత్తానికి ఎన్ని రోజులు పట్టిందంటే 2 రోజులు పట్టింది మళ్ళీ వాళ్ళు ఎక్స్రేలు తీసలే. సరే 2వ రోజున సాయంత్రకాల సమయంలో 5 గంటల ప్రాంతంలో ఆ డాక్టర్ గారు పిలిచాడు మా డాడీని. ప్రకాశం నీకు ఒక విషయం చెప్పాలనుకో జాగ్రత్తగా అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బాబు బతికేదానికి అవకాశాలు లేవు అన్నాడు. ఏమన్నాడు బిడ్డ? ఎట్టి పరిస్థితుల్లో బ్రతికేదానికి అవకాశం లేదు అన్నాడు. అప్పుడు మా డాడీ ఏమన్నాడంటే, ఆడదొడబోతే డాక్టర్ గారు అదే మాట చెప్పాడు, ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారు అదే మాట చెప్పాడు, కాబట్టి ఇప్పుడు ఎట్లా చేయాలనుకొని ఆలోచన చేస్తుండగా దానికి ఒకే ఒక సొల్యూషన్, బతకతాడని గ్యారెంటీ లేవు. ఏంది బిడ్డ? ఏంది? బతకతాడని మాత్రం గ్యారెంటీ లేవు. ఇది మాత్రం నిజం. మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకదాని మీద సంతకం పెట్టి బాబు చచ్చిపోయినా మేము మిమ్మల్ని అడగము అని కానీ మీరు కానీ చెప్తే అప్పుడు మేము చేర్చుకొని ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. వెంటనే ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితం మీద మా మమ్మీది మా డాడీది ఇద్దరు సంతకం పెట్టించుకొని నేరుగా నన్ను దాంట్లో చేర్చేశారు. 40 రోజులు ఆ దాంట్లో చేరాం. ఒక్కొక్క దినానికి 5 మంది వస్తున్నారు, ఒక్కో రోజున 10 మంది వస్తున్నారు, ఒక్కో రోజు 15 మంది వస్తున్నారు. చాలా చక్కగా చూసారైతే చూడటానికేమో. వాళ్ళు ఎన్ని ఇంజక్షన్లు వేసినా, వాళ్ళు ఎన్ని మాత్రలు వేసినా, వాళ్ళు ఎన్ని రకరకాల పరీక్షలు చేసినా పరీక్షల పాటికి పరీక్షలు పోతున్నాయి, మందుల పాటికి మందులు పోతున్నాయి, ఇంజక్షన్ల పాటికి ఇంజక్షన్లు పోతున్నాయి. నా శరీరం మాత్రం విషతుల్యంగా మారిపోయింది. అందుకని 40 రోజుల తర్వాత ₹1,00,000 కట్టించుకున్నారు ముందుగా, అప్పుడు చేర్చుకున్నారు. ఆ తర్వాత 40వ రోజు సాయంత్రకాల సమయంలో అందరికంటే పెద్ద డాక్టర్ గారు మెలో నంపించాడు. అమెరికా నుంచి అప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి ఉంటే హైదరాబాద్ నుంచి ఆ చెన్నైలో ఏదో కేసులు ఒక 2-3 కేసులు ఉంటే ఆ కేసులతో పాటు నా కేసు కూడా చూడడానికి ఆయన మెలో నంపిస్తే ఆయన కూడా వచ్చాడు. ఆ లండన్ నుంచి వచ్చిన డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, ఈ బాబు ఎట్టి పరిస్థితుల్లో బ్రతికేదానికి అవకాశం లేదు, తొందరగా చచ్చిపోకముందే ఏం కాగితం అది బయటకు పంపించేస్తారు కదా, ఏమంటుంది అని చెప్పండి, డిశ్చార్జ్ కాగితం, డిశ్చార్జ్ రాసి అబ్బాయిని పంపించేసాడు అని చెప్పేశాడు. సరే నేరుగా కాగితం తీసుకొచ్చి పెద్ద డాక్టర్ గారు చెప్పేశాడు. ఆ వెంటనే జరిగిన సంగతి ఏంటంటే, బ్రదర్ ఇక మీరు ఉండడానికి లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అన్నారు. సరే నేరుగా వచ్చి మళ్ళీ సెంట్రల్ స్టేషన్ వచ్చి సెంట్రల్ స్టేషన్ నుంచి నేరుగా మళ్ళీ నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి మా ఊరికి వచ్చేస్తాం. మా ఊరికి రాగానే మమ్మల్ని చూడగానే ఎగతాళి అయిపోయింది. ప్రకాశం కొడుకు బాగైపోయాడు అని ఎవరో చెప్పారంట. బాగైపోయాడు అన్న ఉద్దేశం చేత నేరుగా ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కలుసుకొని చూడడానికి వచ్చారు. నా పరిస్థితి ఎట్టుందంటే దినదిన గండం 100,000 లక్షలా ఉంది. నన్ను తీసుకొచ్చి ఒక మంచం మీద బండేస్తున్నారు. అంత ఎట్టుందంటే ఇంత కాళ్ళు, తలకాయ మాత్రం ఇంత లావు, పొట్ట మాత్రం ఇక్కడి నుంచి ఇంతలావు నష్టపోయింది, పైనుంచి కింద దాకా. దినదిన గండం 100,000 ఆయుష్ అంతే. ఆ పరిస్థితిలో ఉన్నా. సరే మొత్తానికి అందరూ వచ్చి చూస్తున్నారు. వాళ్ళలో ఒకరు ఏం చేశారు తెలిసిన, ఒరే బాబు అసలు ఇంకొక విషయం, తెలియని విషయం చెప్తాను జాగ్రత్తగా అన్నాడు. ఇది నిజంగా జబ్బు కానీ అయి ఉంటే ఖచ్చితంగా బాగా ఉండేవాడే, ఇది జబ్బు కాదు, ఇది శాతబడి చేసేసారా బాబు ఈ అబ్బాయికి అని చెప్పారు.
ఏం చేశారంట? చేతబడి. అందుకని ఈ మాట వాళ్ళ నోటుకుంటే వీళ్ళ నోటుకుంటే మరి మొత్తాన్ని మా డాడీ వాళ్ళు కడుకొచ్చలకే మా డాడీ వాళ్ళు ఏమనుకున్నాడు, నిజమే కాబోలు, నిజమే కదా, ఒకవేళ ఈ బాబుకి నిజంగా ఆడేసిన మందులకు బాగే ఉండాలి కదా, అయితే అక్కడ వేసిన మందులకు బాగా కాలేదంటే ఖచ్చితంగా శాతబడి చేసేసారు అని మొత్తానికి కలుసుకొని మరి నేరుగా ఒక దగ్గర శాతబడి తెలిసిన ఆయన ఉంటే ఆయన దగ్గరికి ఇద్దరు కలుసుకొని పోయారు. మా డాడీ ఇంకొక ఆయన పోయారు. ఆ రోజుల్లోనే 10,000 రూపాయలు ఇవ్వాలి నాకని అడిగాడంట ఆయన. ఎంత? 10,000 రూపాయలు. మొత్తానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశారు. 5,000 రూపాయలు వచ్చి పూర్తి చేసిన తర్వాత ఇస్తానన్నారు. ఆయన ఏమని చెప్పాడంటే, నల్లటి మేకపోతు కావాలా, బాగోవాలంటే అబ్బాయి. రెండోది నల్లటి కోడి పెట్ట కావాలా దాటింపు చేయాలంటే. రెండోది ఆ దాటింపు కూడా ఎక్కడంటే మామూలు ఇళ్లల్లో కాదు, సమాధి మెట్టల్లో. అందుకని ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మాత్రమే మేము ఖచ్చితంగా వస్తాము, నేను చెప్పిన వస్తువులన్నీ ఆ రోజు తెచ్చిపెట్టాలా అన్నారు. 7 రంగుల దారాలు, 101 నిమ్మకాయ, 101 కొబ్బరికాయ, ఇంకా విభూది, ఇంకా రకరకాలు ఎన్నో మొత్తానికి కలుసుకొని ఒక 6 రోజుల్లోనే ఎంతో ఒక 2,000కు 3,000కు రాసేశారు. వాళ్ళు వచ్చేటప్పటికి నెల మేకపోతే తెచ్చిపెట్టాం, నెల కోడి పెట్టని తీసుకొచ్చాం, ఆడబెట్టాం. కరెక్ట్గా ఆదివారం రోజున అమావాస్య రోజు దిగారు వాళ్ళు. రాత్రి 11 గంటలకి నేరుగా కలుసుకొని ఆ పోట్లపూడి సమాధి మెట్ల దగ్గరికి తీసుకెళ్ళి రాత్రి 12 గంటలకి జరిగిన సంభవం చెప్తున్నా. ఒక బేతాళుడు బొమ్మ వేసేసాడు. ఎక్కడ ఆ సమాధి మెట్టల్లో బేతాళుడు బొమ్మ. వాడు నాలుక ఎట్టుంటది కిందకి, పైనుంచి చెట్టుంటుంది, కళ్ళు ఇంతలో కళ్ళు, బాతుగుడ్లు పెట్టాడో లేకుంటే కోడిగుడ్లు పెట్టాడో మొత్తానికి మాత్రం ఆ కళ్ళలోకి అంత పెద్ద కళ్ళు నేరు కలుసుకొని. సరే, మొత్తం అతను చేసిన పని ఏంటంటే గబగబాలు పొయ్యి పెట్టి అర్ధసేరి బియ్యం వండాడు, అన్నం. ఇంకో దాంట్లో ఇంకొక అర్ధసేరి బియ్యం వండాడు. సరే, అవన్నీ 2 వండి ఆడబెట్టుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, ఈ బేతాళ బొమ్మలో నేను కూర్చుంటాను, ఒక పెద్ద భూతం లేస్తుంది. నీకు భూతం వచ్చినప్పుడు కానీ నువ్వు కానీ ఓయమ్మ అన్నావా ఖచ్చితంగా చచ్చిపోతావు, గ్యారెంటీ, ఒక్కరోజు బతకరు. కాబట్టి ముందుగా చెప్తున్నా, ఒకవేళ ఏది వికృతకరమైన ఆకారం మీకు కనబడినా ఓయమ్మ అనే మాట రాకూడదు, జాగ్రత్త. అట్లా అంటే మాత్రం గ్యారెంటీకి మిమ్మల్ని ఇక్కడ భూస్థాపితం చేసి వెళ్ళిపోతాం మేము రాత్రులు అని చెప్పారు. ఇక మా డాడీ అన్నాడు, సుశీలంతలా ఉంటాడు మా డాడీ, చాలా మంచి హైట్. నిజంగా చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా తరతరాల రోజుల్లో అటువంటి ఆయన అయ్యా నాకు భయం అయ్యా, నేను మాత్రం ఉండలేను. అట్లాగైతే నీకు నేను చూపించిన స్థలంలో 100 అడుగులు పైన 100 మీటర్లకు దూరం పొడుగున అక్కడ పెట్టి పెడతాను నిన్ను, నువ్వు అక్కడ ఉండు, నేను దాటింపులు చేసుకుని మీ అబ్బాయిని తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెట్టేస్తాం, అప్పుడు మీరు కలుసుకొని వెళ్ళిపోవచ్చాను. సరేనని మా డాడీ ఇంకొక ఆయన ఇద్దరు కలుసుకొని నన్ను వాళ్ళ మధ్యలో వదిలిపెట్టేసి వీళ్ళు మాత్రం నేరు కలుసుకొని చూపించిన స్థలానికి వెళ్ళిపోయారు. జాగ్రత్త తినాలి. ఆ నిలబెట్టిన తర్వాత బేతాళుడు బొమ్మలో మొదటగా ఏం చేశాడంటే ఆయన బట్టలు ఇప్పేశాడు, నా బట్టలు కూడా ఇప్పేశాడు, అంగమాలతో కూర్చోబెట్టాడు దీంట్లో. అప్పుడు దాంట్లో కూర్చోబెట్టి ఏందేందో మంత్రాలు ధూమ్ ధామ్ అని ఏదో మొత్తానికి అంటా ఉన్నాడు. ఈ కొబ్బరికాయలు బాగా గమనించాలి. ఈ 101 కొబ్బరికాయ బాగలు కొట్టేశాడు, 101 కొబ్బరికాయలు బాగలు వచ్చాడు. ఆ తర్వాత నిమ్మకాయలను తీసుకొచ్చాడు, పెట్టాడు. ఈ కోడి పెట్టను చూసారా, ఈ కోడి పెట్టని కోసి ఆ రక్తాన్ని తీసి అర్ధసేరి బియ్యంలో కలిపి బాగా ఉండలు చేశాడు. దాన్ని ఉండలు చేసి 7 ముద్దలు చేశాడు. ఆ అర్ధసేరి బియ్యాన్ని 7 ముద్దలు చేశాడు, పక్కన పెట్టాడు. ఆ తర్వాత ఈ మేకపోతుని తీసుకురమ్మన్నారు. మేకపోతును వాళ్ళతో ఒక ఆయన వచ్చాడు, ఆయన కూడా ఈ మేకపోతును కోసాడు. ఆ రక్తాన్ని బట్టి ఇంకొక అర్ధసేరి బియ్యంలో వేశాడు, దాన్ని బాగా ముద్దలు చేశాడు. అవి ఒక 7 ముద్దలు, ఈ ఒక 7 ముద్దలు. ఆ 7 ముద్దల్లో ఈ భుజం మీద ఒక ముద్ద పెట్టాడు, అంటే ఆ బేతాళ బొమ్మలో ఈ భుజం మీద ఒక ముద్ద పెట్టాడు, ఈ దీని మీద ఒక ముద్ద పెట్టాడు, దీని మీద తర్వాత కింద కాళ్ళు, ఈ కాలు మొత్తం అట్లా. ఆ 7వ దాన్ని తీసుకొచ్చి 4 మీద పెట్టాడు, 7 ముద్దలు. అట్లాగే 14 ముద్దలను అట్లాగే పెట్టి ఇప్పుడు భూతం లేస్తుంది, ఆ భూతం వచ్చినప్పుడు ఓయమ్మ అంట కదా అనబాకు బాబు అని అడిగాడు. ఓకేనయ్యా అని చెప్పా. నేను ఆ వయసు 13 సంవత్సరాలు అయ్యాడు నాకు ఆ టైంలో. సరే, ఆయన ఏదేదో చదువుతా ఉన్నాడు, ధూమ్ ఢామ్ ధీమ్ ఏదో అంటా ఉన్నాడు. మొత్తానికి ఆడ నాకు వచ్చి కనపడింది ఏమి లేదు, అక్కడ ఏం కనపడలేదు నాకు మాత్రం. సరే, మొత్తానికి నన్ను ఏం చేశాడంటే 3 సార్లు యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి మొత్తం తిప్పాడు. ఏం చేశాడంటే వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే
వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలా, వెనక్కి తిరిగి కానీ చూసావా పరిస్థితులన్నీ మారిపోతాయి అని చెప్పాడు. దాన్ని బట్టి అప్పుడేం జరిగిందంటే వెనక్కి తిరిగి చూడకుండా నన్ను ఏం చేశాడంటే నేరుగా నన్ను తీసుకుని వెళ్ళి మా డాడీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేశాడు. మంచిది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త. నాకు మొత్తానికి కలుసుకుని ఏం జరిగిందంటే నేరుగా నన్ను ఏం తీసుకుపోయి మా డాడీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేశారు. సరే, మా డాడీ వాళ్ళు నాతో వచ్చిన ఒక ఆయన ముగ్గురం కలుసుకొని మేము ఒక దాని పోతే వీళ్ళు ఏం చేశారంటే వస్తా 4 బస్తాలు తెచ్చుకున్నారు. ఈ 4 బస్తాల్లో 101 కొబ్బరికాయ పెట్టేశారు, ఈ అరటి పండ్లు పెట్టేశారు. తర్వాత వాళ్ళకి ఏదైతే పనికి వస్తాయో ఈ నల్లకోళ్ళు, ఈ మేకపోతు అన్ని దాంట్లో పెట్టుకొని వాళ్ళు ఇంకో దాంట్లో తీసుకొని వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. నాకు మాత్రం బాగా అయింది లేదు. ఇక నేరుగా కలుసుకుని ఇంటికాడికి వెళ్ళిపోయాం. వాళ్ళకి అనుకున్న 5,000 రూపాయలు ఇచ్చేసేసాం. అలాగే జరిగింది నా పరిస్థితి. అది అయిపోయిన తర్వాత మా మమ్మీ పరిస్థితి అంత ఏంటంటే ఎలాగైనా నా కుమారుని బ్రతికించుకోవాలి అని ఎవరు ఏది చెప్తారో దాని ప్రకారం నడవడానికి మొదలు పెడుతున్నారు. సరే, అప్పుడు మా డాడీకి మా మమ్మీకి ఏమని వచ్చిందంటే మనం నమ్ముకున్న దేవుళ్ళు ఏమైపోయారు. మా కులదేవుడు 7 కొనల స్వామి, మా ఇంటి దేవత సారిముడమ్మ. అప్పట్లో మేము పచ్చి విగ్రహారాధకులు, మాకు దేవుడు అంటే తెలీదు. ఆ టైంలో మా మమ్మీకి మా డాడీకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే మనం నమ్ముకున్నటువంటి దేవుళ్ళు ఏమైపోయారు, కాబట్టి మన దేవుడికి మొక్కుకుందాం. ఏమని మొక్కుకుందాం? జాగ్రత్త నాలి. ఏమని మొక్కుకుంటాం అంటే జోరు పట్టుకునేది గోయిందా గోయిందంట 3 ఊర్లు తిరగదాం. ఎవరైనా కానుకలు వేస్తారనుకోండి, ఆ కానుకలు అన్ని దాంట్లో వేయించుకుందాం. ఆ తర్వాత నా కొడుకును బాగు చేసిందనుకో నీకెంత కానుక వేస్తానని మన ఇద్దరం కలిసి ఒప్పుకుందాం. ఆ కానుక మొత్తానికి కలుసుకుని ఆ 3 ఊళ్ళు తిరిగిన కానుక మనం అనుకున్న కానుక మొత్తం తీసుకుపోయి దిగువ తిరుపతి నుంచి మొదలుకొని ఎగువ తిరుపతికి మెట్ల మీదే నడిచి వస్తాం, బస్సుల్లో రాము. అట్లా ఎన్ని రోజులైనా కానీ అన్ని రోజులు మేము అక్కడ ఉంటాం. 7 రోజులు ఖచ్చితంగా అక్కడ ఉండి 8వ రోజున మా తలనేవాళ్ళు ఇచ్చేసేసి వచ్చేస్తాం. నా కుమారుడు కానీ బాగా అయితే అని ఒప్పందం చేసుకున్నారు మా డాడీ మా మమ్మీ ఇద్దరు. అనుకున్న మాటని చెల్లించడానికి ఉన్న డబ్బంతా హాస్పిటల్ అయిపోయింది. రెండోది వచ్చి ఈ దాటింపులకి అయిపోయింది. ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి. సరే, మా ఊరికి దగ్గరలో అడ్డదారిని నడిచిపోతేమో 4 కిలోమీటర్లు, చుట్టూ తిరిగిపోతేమో 8 కిలోమీటర్లు. వెంకన్నపాలెం ఆ ఊరి పేరు. అక్కడ మా మేనమామ గారు ఉన్నారు. అక్కడ ఆ ఊరికి ఆయన ప్రెసిడెంట్ గారు, మంచి పలుకుబడి, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. అందుకని మా మమ్మీ ఏం చేసిందంటే మా అన్న దగ్గర పోయి అడిగితే ఏదైనా 10,000 రూపాయలు ఇవ్వకుండా పోతాడా, తర్వాత అయినా తీర్చేద్దాం మా అన్నకి అని నేను కలుసుకుని ఒక రోజున ఉదయకాల సమయంలో భోజనం వండుకొని తిని మా డాడీ మమ్మీ ఇద్దరు కలుసుకొని అడ్డదారిని పడిచి నడిచిపోతున్నారు. బాగా నది మాట అడ్డదారిని పడి నడిచిపోతున్నారు. ఈ నడిచిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక 2 కిలోమీటర్ల వరకులోకి మా మమ్మీకి నీళ్ళ దప్పికేసింది. ఏమయ్యా నాకు నీళ్ళ దప్పికేస్తుంది, నీళ్ళు ఎక్కడ ఉండే చెప్పంటే మనం వెళ్లే దారిలో ఒక రెడ్డి గారి పొలం ఉంది, ఆయన దగ్గరికి పోయి ఆ పొలంలో పోయేసి బకెట్ ఉంటుంది, ఆడ తాగేసి వెళ్ళిపోదాం అన్నారు. సరే, మొత్తాన్ని కలుసుకొని ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. బాగా నది మాట నడుచుకుంటూ వస్తే నేరుగా మా ఇద్దరు వెళ్ళాలి కదా, మామూలుగా నీళ్ళు తాగాలంటే ఇద్దరు వెళ్ళాలి కదా. అమ్మాయి నువ్వు వచ్చిందాక నేను ఏడే ఉంటాను, చెట్టు కింద ఉంది, నేను కనబడుతుంది కదా బాయ, అంత కలిసి 100 అడుగులు కొనలేదు, ఆడికి పోయేసి నువ్వు తాగిరాపో అని చెప్పి అడిగిన. సరే, ఆ మాట కాదనలేక మా డాడీ మాట కాదనలేక ఒక్కటే పోయింది. పోతా ఉంటే ఆయన చెవులకి ఎవరో ఆడపిల్లకాయలు మాట్లాడుతున్నటువంటి మాటలు వినిపించడానికి, ఇదేంది ఇది, నాకు చెవులకి ఎవరో మాట్లాడుతున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి, ఎవరు మాట్లాడని ఇటు తూర్పు, ఇటు పడమట, ఇటు ఉత్తరం, ఇటు దక్షిణం అంతా చూసింది. ఎవరు కనిపించట్లా. అయితే మాటలు ఎక్కడి అని ఆశ్చర్యపోతుంది. మొత్తానికి అక్కడ జరిగిన సంగతి ఏంటంటే సరే, మాటలు ఎక్కడి నుంచి వచ్చినా నాకెందుకు, నేను నీళ్లు తాగిపోవాలా అంత అనుకుని నేను కలుసుకుని ఆ బావి దగ్గరకు వచ్చి ఇటు చూసింది. చూస్తే ఆయన కంటికి 7 ఆడపిల్లలు, 22, 23 సంవత్సరాలు కలిగినటువంటి ఆడపిల్లలు. వాళ్ళని ఏమంటారంటే అక్క దేవతలు అంటారు. వాళ్ళని 7 అక్క దేవతల్ని ఆ బావిలో చూసింది. ఎప్పుడైతే బావిలో చూసిందో ఈయన చూస్తూ ఉండగా వాళ్ళు అనుకుంటున్నట్టు మాట ఏంటంటే ఇప్పటికీ ఈ బావి తవ్వి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల నుంచి మనం 7 వచ్చి ఇక్కడ నివాసం చేస్తున్నాం. 8వ వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాం. 8వ వ్యక్తి ఎవరు రాలేదే అనుకుంటున్నారంట వాళ్ళు ఆ 7. ఆ టైంలో పోయింది మా మమ్మీ అక్కడికి. ఇదిగో ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, మనం 7 కలిసి 7 అంతలు వీళ్ళు పనిచేసుకుందాం అనగానే ఓ అమ్మ నన్నే కదా అన్నదంతే. ఓ అమ్మ అనగానే 7 వచ్చేసి లోపలికి జరుగుతారు. దాన్ని పడిపోయింది కింద. ఎట్లాగా
మా డాడీ చూస్తూనే ఉన్నాడు, కింద పడిపోయింది. ఇదేంటిది, నీళ్లు తాగడానికి పోయి నా భార్య ఎందుకు పడిపోయిందని ఇక నేరుగా ఈయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నేరు గబగబాలు పోయి ఆ బావిలో నీళ్లు తోడి తీసుకొచ్చి ముఖం మీద పోయి మా డాడీకి కనిపించాలా, 7 అక్క దేవతలు కనిపించాలా, మా మమ్మీకే కనిపించారు. సరే నేరు కలుసుకొని నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద పొరకలింపజేసి, అమ్మాయి ఎందుకు పడిపోయావు, ఏమైనా కళ్ళు తిరిగియా, ఏమైనా బీపీ ఎక్కువ అయిపోయిందా, ఎందుకు నువ్వు అట్లా పడిపోయావు? రే ఎవర్రా నువ్వా, అసలు నువ్వు ఎవరివి? మా డాడీకి ఎక్కలేని, అందులో లావుగా ఉంటాడు కానీ అలివి కానీ పిరికి, మామూలు పిరికి కాదు, అలివి కానీ పిరికి. రే ఎవర్రా నువ్వు అనే లేకి ఒక్కసారి చూస్తే ఆమెతో చూసింది కళ్ళతోటి. ఆ గుడ్లు చాయి చూసేలేకి అమ్మో ఏదో జరుగుతుంది ఇక్కడ, అమ్మో ఏదో జరుగుతుంది ఇక్కడ అని భయపడిపోయేసి ఒక 2-3 నిమిషాలు ఆమె దగ్గరకు పోయినోడు కూడా కాదు. ఆమె ఒంట్లో నుంచి ఎప్పుడైతే అవి పక్కకు పోయినాయో అప్పుడు నేరు గలుచుకుని వచ్చి మళ్ళా గలుచుకుని వచ్చి, అమ్మాయి ఏంది ఇందాక నువ్వు అట్టా ఇట్టా అని అన్నావు కదా, ఏంది ఎందుకన్నావు నువ్వు అని అడిగింది. మళ్ళా వెంటనే వచ్చేసేసి, రే ఈ రోజు నీ పంతం చూస్తాం చూడరా అన్నది. ఈ ఒకసారి ఇటు పోయి మళ్ళీ వచ్చింది కదా, కొంచెం ధైర్యం చేసుకొని ఏంది నువ్వు చేసేస్తాను, లే మగిలై బా ఇద్దరు కలిసిపోదాంపా, నేను రానంటే రాను. అయితే రావా, ఏం చేయాలి, ఇంకెట్లా వస్తాను అంటే నన్ను ఎక్కించుకో జంబుబిల్లి, నేను జంబుబిల్లి ఎక్కించుకో, జంబుబిల్లి ఎక్కిదా, నేను సరే మా ఆయన బాగా లాగుంటాడు కదా, ఈమె సన్నగా ఉంటుంది, సరే ఎక్కువ నేను నేరు కలుసుకుని బట్టి ఎక్కించుకుంటే ఒక్క నిమిషం కూడా పైకి అట్టెత్తలేకపోతున్నాడు. ఏందిరా నాయన ఇంతలా బరువు ఎక్కడి నుంచి వచ్చారంటే పక్క నవ్వి, ఒరే ప్రకాశం ఇప్పుడు మేము ఎంతమంది తెలిసినా మొత్తం 8 మంది ఉన్నాం, మొయ్యరా మమ్మల్ని ఇప్పుడా. బా గుండె బగిలిపోయిందట మా డాడీకి. మొత్తానికి కష్టాలు పడి అక్కడి నుంచి నేరుగా తిరిగి మళ్ళీ మా ఇంటికాడికి వచ్చేటప్పటికి 3 గంటలు పట్టిందంట. సరే ఆమె చరిత్ర అది. ఒక పక్కన ఆమెకి 7 అక్క దేవతలు, నాకేమో బోన్ క్యాన్సర్ జబ్బు. మొత్తానికి ఎట్లా జరుగుతా ఉంది, మొక్కుబడి చేసుకున్నారు. సరే 2వ రోజున మా డాడీ ఒక్కడే పోయేసి మా మేనమ్మ దగ్గర కొంత డబ్బులు తీసుకొని నేరుగా వచ్చేసి మొక్కుబడి చెల్లిద్దామని ఇక వీళ్ళు జోలి కట్టుకొని ఇక గోవిందులు పెట్టడానికి మొదలు పెట్టారు. 3 ఊళ్ళు తిరగడానికి నన్ను కూడా తీసుకెళ్లారు. నేరుగా మొత్తాన్ని కలుసుకుని 3 ఊళ్ళు తిరిగాం. వాళ్ళు వేసిన కానుకలు దాంట్లో వేశారు, మేము ఒప్పందం చేసుకున్న కానుకలు అన్ని తీసుకున్నాం. నేరుగా దిగు తిరుపతి నెల్లూరు నుంచి నేరుగా వచ్చి మేము బావాలంటే మళ్ళీ ఎక్కడ కూర్చుని దాన్ని పోతారు, ఎందుకని స్మెల్ 24 గంటలు భయంకరమైన వాసన. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ మేము తిరిగి దేంట్లో పోయామంటే అట్లాగే నేరుగా పోయేటప్పుడు కూడా లీటర్ రూల్ బావాల్సి వచ్చింది. ఎందుకని భయంకరమైన వాసన, అది బరాయించేది కాదు, అది చెప్పితే నిజంగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ భయంకరమైన వాసన. సరే మొత్తానికి దిగువ తిరుపతిలో దిగేసాం. దిగువ తిరుపతి నుంచి నేరుగా ఎక్కి నేరుగా బయలుకి 2 రోజులు పట్టింది. ఎక్కడి నుంచి, దిగువ తిరుపతి నుంచి ఎగువ తిరుపతికి 14 కిలోమీటర్లు. ఈ 14 కిలోమీటర్లు నడిచేలేకి 2 రోజులు పట్టింది. 2 రాత్రులు ఒక దగ్గర నిద్రపోయాం, 3 రోజులు చేరాం. మొత్తానికి 7 రోజులు అక్కడ ఉన్నాం. 8వ రోజున ఈ ఎత్తుకుపోయిన కానుకలన్నీ ఆ ఉండి గుడ్లు వేసేసాం. ఆ తర్వాత ఒప్పందం చేసుకున్నాం, మొత్తం 3 కలుసుకొని గుండ్లు చేసేసుకున్నాం, నేరు కలుసుకొని వచ్చాం. అయినా పోయింది మాత్రం లేదు. ఇక నేరుగా ఇంటికాడికి వచ్చా, ఏంది మనం నమ్ముకున్న దేవుడు ఏమైపోయాడు, మరి ఇన్నిగా చేశాం కదా, 3 దినాలు కాల్చి మేము మనం గోవిందులు పెట్టుకుంటూ వెళ్ళాం కదా, మరి ఈ దేవుడు కూడా కరుణ లేకపోతే ఎట్లా అనుకుంటా ఉండే సందర్భంలో ఒక రోజు ఏం జరిగిందంటే, అది గురువారం మా ఊళ్ళో కనకదుర్గమ్మ అనేటువంటి దేవతాలయం ఉంది. అప్పుడు మా డాడీ ఏమన్నాడంటే, అమ్మాయి ఈ రోజు మనం కనకదుర్గమ్మ దేవత దగ్గరికి వెళ్ళి రావాలి, కాబట్టి నువ్వు త్వరగా ఏం చేస్తావు అంటే స్నానం చేయించి పిల్లడికి స్నానం చేసి నువ్వు కూడా స్నానం చేసి రెడీ ఉండు, నేను ఊళ్ళో పోసి కావలసినటువంటి కొబ్బరికాయలు, తర్వాత వచ్చి అరటిపళ్ళు, ఆ తర్వాత వచ్చి 3 వాటిలో ఏమంటారు ప్రైజ్ల దేవుని స్తోత్రం కలుగుని, మరి ఆ 3 ఉంటాయి, అవి నిప్పి పెట్టి వెలిగిస్తే కర్పూరంతో, అవి అగరవత్తులు కాదు, కర్పూరంతో పెట్టి వెలిగించామని. మొత్తానికి అవి తీసుకొని వచ్చాడు. ఆయన కూడా స్నానం చేశాడు. అందరం కలుసుకొని గురువారం రోజున నేరు కలుసుకొని కనకదుర్గమ్మ అనే దేవాలయంలోకి వెళ్ళాం. బాగా మాట ఆడిపోతే ఆ పూజారి మా డాడీ అంటే మంచి ప్రేమ. రే ప్రకాశం ఎట్టుందిరా, మరి నీ కుమారుడి పరిస్థితి ఎట్టుందంటే, అయ్యా కుమారుడి పరిస్థితి ఏం బాగాలేదు, ఇంకో మాట చెప్తాను నేనయ్యా అన్నాడు. ఏంటి అంటే, ఇదిగో నా భార్య ఉంది, 7 అక్క దేవతలు పట్టేశారు అయ్యా అన్నాడు. ఒరే కుమారుడికి ఒక పక్క బాగలేకపోతుంటే మళ్ళీ భార్యకు వచ్చి 7 అక్క దేవతలు పట్టారా, అయ్యో నీ శాపం తొలిగినట్లేదురా అన్నాడు ఆయన.
సరే అనుకున్నాడు. నేరుగా మా డాడీ చేతిలో ఉండి తీసుకున్నాడు. మా ముగ్గురు ప్రయత్న అర్చన చేశాడు. అర్చన చేసి 3 కొబ్బరికాయలు బాగా కొట్టాడు. 3 పలుకులు ఆయన ఉంచుకున్నాడు, 3 పలుకులు పెళ్ళని పెట్టాడు. డజన్ అరటిపళ్ళు ఎత్తుకుపోతే 6 అరటిపళ్ళు ఆయన పెట్టుకున్నాడు, 6 అరటిపళ్ళు దండ పెట్టాడు. కర్పూరం బిళ్ళలు 3 ఉంటే 2 కర్పూరం బిళ్ళలు ఆయన కాడు ఉంచుకున్నాడు, 1 కర్పూరం బిళ్ళని వెలిగించాడు. బాగా నడిపాడు. ఈ 3 ఎత్తుకొని వచ్చి నేరుగా ఇది అనుకోండి, వాళ్ళ దేవత బొమ్మ అనుకుందాం. ఈ దేవత బొమ్మతో ఏదో అంటా ఉండు వాళ్ళు మంత్రాలు చదువుతున్నాడు. మంత్రాలు చదువుతూ రే నేను చెప్తుంది తింటున్నామంటరా అన్నాడు. ఇదేంట్రా నాయన, ఇందాక జరుపతి ఎంతో ప్రేమతో పిలిచాడు, ఇప్పుడు ఏంది రే నేను చెప్తుంది వింటున్నామంటరా అంటున్నాడు. అసలు నన్నేనే పిలిచింది, వెనకాల ఎవరన్నా వస్తుంటారు కావాలని. మా డాడీ మళ్ళీ వెనకాల తిరిగి చూశాడు, ఎవరన్నా ఉండరు కావాలని. ఇటు తూర్పు పరట ఉత్తరం 4 పక్కలు చూశాడు, ఎవరు లేరు. పూజారి స్వామి ఎవరిని నువ్వు ఇందాక ఒక మాట్లాడలే కదా, ఎవరినన్నా నేను పూజారిని కాదురా, కనకదుర్గమ్మ నే దేవతని, మా పూజారిలోకి వచ్చేసాను రా, నీ కోరికలు తీర్చడానికి వచ్చాను రా అన్నది. ఎప్పుడైతే కోరికలు తీర్చడానికి వచ్చాడన్నాడో నిలబడుకున్న మా డాడీ 2 మోకాళ్ళ మీద కింద కొంగిపోయేసి, తల్లి నిజంగా చెప్తున్నా తల్లి, ఇప్పటికెన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, నువ్వు కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా పూజారులకు వచ్చి చెప్తున్నావు తల్లి అని చేతులెత్తి మొక్కుతా ఉన్నాడు. ఏం కావాలో కోరుకో అన్నది. ఎవరు? ఆ కనకదుర్గమ్మ అనేటువంటి దేవత పూజారులకు వచ్చి ఏం కావాలో కోరుకో అని. నాకెన్నో కోరికలు వద్దు తల్లి, నాకు 2 కోరికలు చాలండి. ఏంటి ఆ కోరికలు అండి? మొదటిగా నా కుమారుడికి ఉన్నటువంటి బోన్ క్యాన్సర్ పోగొడితే చాలు తల్లి అన్నాడు మా డాడీ. అప్పుడు ఆ కనకదుర్గమ్మని దేవత ఆ పూజారులకు వచ్చి ఒంట్లోకి వచ్చి చెప్తుంది. ఏం చెప్తుందంటే, పిల్లోడిని మాత్రం బ్రతికించాలనే ఆశ నాకు కూడా ఉంది, కానీ కుళ్ళిపోయాడు, పనికిరాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు, లాభం లేదు, ఆ ఒక్క విషయం నా గురించి వదిలే అన్నది. సరే అది మొదటి పని. సరే అని తల్లి ఇంకొక విషయం చెప్తున్నా, నా భార్యకి 7 రక్క దేవతలు బట్టి ఉన్నాయి, ఈ 7 రక్క దేవతలు పోగొడితే చాలు, ఇంకంతకంటే నేను ఏం కోరుకోను తల్లి అని దండం పెట్టాడు. అప్పుడు ఆయన అన్నమాట ఏందో తెలిసిన, జాగ్రత్తలు, నేనేమో ఒక్కదాన్ని, నీ భార్యలో ఉండేవాళ్ళు 7, నేను ఒక్కదాన్ని పోయి వాళ్ళ దగ్గర పోయి ఈ అమ్మాయిని వదిలిపెట్టానంటే వాళ్ళ 7 కలుసుకుని నన్ను ఏమంటారంటే, అసలు మాట్లాడడానికి వచ్చింది నువ్వెవరివి, నేను కాదు 7 పంచుకున్నాం కదా, నువ్వెందుకు వచ్చావని నన్ను అడుగుతారు. అందుకని వాళ్ళ శక్తి మధ్యలో నా శక్తి చాలదు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మా డాడీ ఏమన్నాడంటే, అమ్మా నువ్వు ప్రత్యక్షమైన తర్వాత మాకేదో పోయింది దొరికినట్టుగా అయ్యింది, అయితే నువ్వు ఇప్పుడు 2 వరాలు అడిగితే 2 వరాల్లో ఒక్కటి కూడా లాభలేదను, కొడుకు చచ్చిపోతాడనో భార్యలో ఉన్నటువంటి 7 రక్క దేవతలు బాగా గాలేలను తల్లి, అందుక మేము ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను నమ్ముకుంది, అయితే మమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవరు ఈ లోకంలో లేడా అన్నాను. అప్పుడు ఆ దేవత ఆ పూజారి ఒంట్లోకి వచ్చి ఏం చెప్పిందో చెప్తాను జాగ్రత్తగానండి. ఏమని చెప్పింది తెలిసిన, నేను చెప్పే మాట భూప్రపంచంలో ఎక్కడ నువ్వు చెప్పకూడదు అని ఆ దేవత పూజారి ఒంట్లోకి వచ్చి చెప్పింది. సరే స్వామి, సరే తల్లి నేను చెప్పాను. ఏం లేదు, ఈ సర్వ ప్రపంచానికి నిజమైనటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడని యేసు అని దానం పడిపోయి కింద. ఎవరు? పూజారి కింద దండం పడిపోయాడు. పడిపోవడంతో ఒక 2-3 నిమిషాలు అయ్యేటప్పటికీ నేరుగా గెలుచుకుని పైకి లేచి, ఏం ప్రకాశం ఇంకా పోలేదు నువ్వు అంటున్నాడు. ఇదేంట్రా నాయన, ప్రకాశం ఇంకా పోలేదు అంటున్నాడు, ఏంది పరిస్థితి అని అనుకుంటే అప్పుడు మా మమ్మీకి అర్థమైపోయింది. నిజమైనటువంటి దేవుడు నజరేయుడని యేసు అని అన్నదంటే సృష్టిలో ఇద్దరికీ తెలుసు నిజమైన దేవుడు ఏందనేది. ఒకటి దేవతలకు తెలుసు, రెండోది వచ్చి దయ్యాలకు తెలుసు, ఇంకెవరికి తెలియదు, తర్వాతే మానవులకు తెలిసింది. అందుకని మా అమ్మ దాన్ని కథక్కన పెట్టేసింది. సరే అని నేరుగా మా డాడీని సల్లంగటి గీరి ఇంకేం పడలేదు రాబోయే పదం చెబుదని నేరుగా కలుసుకుని బయలుదేరి ఇంటికాడికి వచ్చేసాం. ఇక మా మమ్మీ ఏమని కూర్చుందంటే, కనకదుర్గమ్మ అనే దేవత చెప్పిందంటే ఇది అక్షరాల నిజం, ఇంకంతే, తిరుగులేదు ఇక దానికి. కాబట్టి ఆ యేసు ప్రభు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి అని ఆలోచన చేసి ఒక 15 రోజుల లోపల గాలిస్తే ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నారు. సంవత్సరానికి వచ్చి 5 సార్లు ఉపవాసం ఉంటాడు. 40 రోజులు 40 రోజులు 40 రోజులు 40 రోజులు. ఎన్ని రోజులు తమ్ముడా? అట్లా 5 సార్లు ఉంటారు సంవత్సరం. అందుకే ఆయన సాయిగా చూస్తే దయ్యాలు గడగడ ఆడతాయి. అందుకని ఆయన విషయం మా మమ్మీకి మా డాడీ తెలిసింది. అప్పుడు మా డాడీ అన్నాడు, అసలు మన ఊర్లో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకే నీళ్ళు ఎవరు,
అంగళ్ళల్లో సామాన్యం ఇవ్వరు, పిల్లలను స్కూల్లో చేర్చుకోరు, ఇంకా ఏ కార్యం చేయరు కదా, నువ్వు యేసు ప్రభుని అట్ట నమ్ముకుంటావు అని మా డాడీ చెప్పాడు. అప్పుడు ఆమె అన్నది, అయ్యా నీకు చేతులు జోడి చెప్తున్నా, నా బిడ్డను బ్రతికించుకోవడానికి అదొక్కటే మార్గం, ఇంకా ఆ మార్గం తప్పితే ఏ మార్గం లేదు అని మా మమ్మీ చెప్పింది. ఏది ఏమైనా అమ్మాయి, మనకు ఆ దేవుడు మాత్రం వద్దు, చచ్చిపోతే చచ్చిపోని, నేను మాత్రం మన హిందువుల్లోనే ఉందాం అని మా డాడీ చెప్పాడు. అప్పుడు వీళ్ళిద్దరు అనుకున్న మాట ఏంటంటే, నా కొడుకుని చంపేసుకునే దానికంటే ఇద్దరు కూతుళ్ళు తీసుకొని వెళ్ళిపో, కొడుకుని తీసుకొని నేను నిలిచిపోతా, ఆ చెప్పిన దగ్గరికి వెళ్ళిపోతా నేను, నువ్వు మాత్రం నీ ఇద్దరు కూతుళ్ళు పెట్టుకొని ఇక్కడే పెట్టుకోండు, నువ్వు బ్రతికితే నేను కావాలనుకుంటే, నా కొడుకు కావాలనుకుంటే రా, లేదంటే నీ పాటికి నువ్వు ఉండు, నా పాటికి నేను వెళ్ళిపోతానని తీర్మానం చేసి చెప్పేసింది. అప్పుడు ఆ రాత్రి కాల సమయంలో మా డాడీ ఆలోచన చేశాడు, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఇదంతా బాగలేదు, ఖచ్చితంగా అమ్మాయి మనం ఈ ఊర్లో ఉండడానికి వీళ్ళ, ఇక మనం వెళ్ళిపోవాలంటే, ఆ దేవుడు నమ్ముకోవాలంటే ఖచ్చితంగా ఈ ఊరు నుంచి మనం ఆ ఊరికి వెళ్ళిపోవాలి. సరే, మొత్తానికి ఏం జరిగిందంటే రాత్రి 12 గంటల ప్రాంతంలో పెట్టే దారి సర్దుకొని నేరు గెలుచుకుని అక్కడి నుంచి తెల్లారే లోపల అనుకున్న ఊరికి వచ్చేసాం. బాగా అనమాట. వచ్చేసి ఏం చేసామంటే 40 రాత్రులు 40 పగళ్ళు మా మమ్మీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మొదలుపెట్టింది. వాస్తవం చెప్పాలంటే ఆమె హిందూరాలకి ఆయనకి ఏం ప్రార్థన రాదు. నేరుగా ఆ దైవ సాకుడు చెప్పిన దగ్గరికి వస్తే, ఈయన ఎప్పుడైతే నన్ను తీసుకొని ఆడ మొదలుపెట్టిందో ఇట్లాగే విశ్వాసం వచ్చేవాళ్ళు కదా, నన్ను ఆడ బండబెట్టడం వల్ల ఏం జరిగిందంటే, ఈ ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం చేసి అయిపోయే లోపల ఒక 8-9 మందిగా వామిటింగ్ చేసేసుకునేవాళ్ళు. ఆ దెబ్బతోటి మా మమ్మీకి ఏమైపోయిందంటే, మనల్ని తీసుకొని వచ్చి పాపం వాళ్ళు ఎందుకు ఇబ్బంది చేయాలా, ప్రార్థన అయిపోయిన తర్వాత తీసుకొని వద్దాం గుళ్ళోకి, అప్పుడు దేవునితో పోరాడతా అని 40 రాత్రులు 40 పగళ్ళు మా మమ్మీ ఒక్క పూట ఉపవాసం, ఒక్క పూట భోజనం చేసి 3 పూటల స్నానం చేసి ఇక దేవుని పాదాల దగ్గర మొరపెట్టడం నేర్చుకుంది. సరే, 39 రోజులు జరిగిపోయింది బిడ్డ. లాస్ట్ 40వ రోజు, ఆ రోజుతో ఇక ఉపవాసం ముగించబడిపోతుంది. ఆ రోజు సాయంత్రకాల సమయంలో దైవజనుడు ఏమని చెప్పేసిపోయాడంటే, యబ్బోకు రేవులో పెరుగులాడినటువంటి యాకోబు రాత్రంతయు ప్రార్థన చేసి గడిపెను, అప్పుడు సాతాను మీద విజయం ప్రసాదించను. అందుకని అక్కడ రాయబడి ఉంటుంది, ఒక పురుషుడు పోరాడి గెలిచెను, మగసిరి కలిగిన యాకోబు మగసిరి కలిగిన వాడై పోరాడి గెలిచెను అనే అంశాన్ని గురించి చెబుతూ ఆ మాట చెప్పాడు. అప్పుడు మా మమ్మీ అనుకుంది, నేను ఒక్కో పూట ఖచ్చితంగా నేను నిద్రపోయేదాన్ని కదా, రాత్రి తెల్లవారిన దాకా నేను నిద్రపోకుండా చేయాలి ఈరోజు అని పనిని పెట్టుకొని జాగ్రత్త. 9:45 కల్లా ప్రార్థన అయిపోయింది. 10 గంటలకు ఎట్టబడ్డ వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అప్పుడు 10 గంటలప్పుడు స్నానం చేసి నాకు నీళ్లు కాసి నాకు పోసి ఆయన కూడా నీళ్లు పోసేసుకుని ఇక నేరు తీసుకొచ్చి గుళ్ళు బండ పెట్టుకొని ఇప్పుడు జాగ్రత్తన్నారు. ఆయనకి తోసినంతసేపు చేతులు ఎత్తి ప్రార్థన పెట్టుకుని చేతులు ఎత్తి ప్రార్థన చేసేది. ఆ తర్వాత దొల్లాడుతా ఎందుకంటే హిందువుల నుంచి వచ్చిన వాళ్ళు కదా, అందుకని దొల్లాడుతా పోయి చేసేది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి దొల్లాడుకుంటూ వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ కూర్చోవడం, ఏడవడం, అట్లాగా తెల్లారి 4:05 అయింది బిడ్డ. ఈ 4:05 తెల్లవారిన దాకా పోరాడి చూడు. ఈ పోరాటానికి అలిసిపోయి ఇట్లాగే ఉంటుంది. బలిపీఠం పెద్దదైతే ఆ బలిపీఠం అలిసిపోయి మా మమ్మీ నేరుగా ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి తలకాయ బలిపీఠం పెట్టుకొని అట్లాగే మాగన్నుగా వెళ్ళిపోయింది. మాగన్నులోకి వెళ్ళిపోయింది. వెంటనే చెప్తే జాగ్రత్త రాదు. 4:07 జరిగిన సంభవం చెప్తున్నా. ఇప్పుడు ఈ లైట్ పవర్ ఎంతంటే 40 వోల్టేజ్ పవరు, కానీ నేను చూసిన పవరు 10,000 వోల్టేజ్ పవర్ చూసా. దేవునికి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దామా, ఇంకోసారి చెప్దామా, జాగ్రత్త నడి. 10,000 వోల్టేజ్ గల పవర్. మందిరం అంతా తెల్లగా అయిపోయింది. మందిరం అంతా ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు అని ఆలోచన చేసి ఇటు తూర్పు చూస్తే తూర్పులో ఎవరు కనిపించట్లా, పడమటి పక్క చూసినా, ఉత్తరం పక్క చూసినా కనిపించట్లా, దక్షిణ పక్క చూసినా కనిపించట్లా. పడమటి పక్క నాన్న ఇక్కడ సూర్యుడు పొడిచేది ఎటు ఇప్పుడు ఇక్కడ ఇటే తూర్పు ఇదేనా, అక్కడ కూడా తూర్పు ఇట్టే అనమాట. మామూలుగా తూర్పు తోటే ఉండదు. ఇప్పుడు మా మమ్మీని నేరు కలుసుకుని ఆ బలిపేట మీద బండి నన్ను ఇక్కడ బండేసింది, అట్లాగా ఉండదు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ తూర్పు పక్క నుంచి బలిపేట మీద నుంచి ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు. ఆ వెలుగులో యేసు ప్రభువారు పై నుంచి కింద దాకా ఒకే ఒక అంగి, నడ మీద వచ్చి గొర్రెపిల్ల పెట్టుకో ఉన్నాడు, కొంకి కర్ర ఒకటి తీసుకున్నాడు. నేరుగా బలిపేట మీదకి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాడు. నేరుగా దగ్గరికి వచ్చాడు. పండుకోన్నాను కదా, ఆ పక్క మా మమ్మీ పడుకుంది, ఈ పక్క నేరుగా వచ్చాడు. నేరుగా 2 మోకాళ్ళు ఆనిచ్చాడు కిందకి. ఆనిచ్చి, నానా ఏం బాగులేదు నీకు అన్నాడు. పాలకల గమ్ముగా అయిపోయినా నేను. దేవుడు అని మాత్రం నాకు తెలియదు, కానీ ఈయన
గొర్రెల కాడి నుంచి వచ్చిన తాత అనుకుంటుండా. అంతకుముందు నేను ఎప్పుడు చూస్తున్నాను యేసయ్యని కూడా నాకు తెలియదు కదా. గొర్రెల కాడి నుంచి వచ్చిన తాత అనుకుంటుండే నేను. మళ్ళీ రెండోసారి అడిగాడు, నానా ఏం బాగలేదు నీకు అని అడిగాడు. పలకల గమ్ముగా అయిపోయినా. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఇక నాతో ఈ బాబు మాట్లాడు అనుకొని ఆయన రెండు మోకాలు కిందకేసి ఆయన చెయ్యి తీసి నా నెత్తి మీద పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తవిడి, ఈ రోజు నుంచి నీకు బోన్ క్యాన్సర్ జబ్బు ఉండదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా, ఇంకోసారి చెప్దామా. ఆ మాట అనేసాడా, దేవుడికి పైకి లేచాడు, ఇట్టు వచ్చాడు, మా మమ్మీ దగ్గరికి వచ్చాడు. అమ్మా అమ్మా అని పలకట్లా. ఇంక పలక దరుకొని నేరుగా ఆయన కుడి చెయ్యి అట్ట పెట్టి అమ్మా అన్నాడు. ఎప్పుడైతే అన్నాడు ఆయన స్పర్శ తగలని ఒక పెద్ద కేక వేసి దాన్ని వెనకబడిపోయింది. అయితే పెద్ద కేక వేసింది, దాన్ని వెనకబడిపోయింది. మళ్ళీ నేరు గెలుచుకొని వచ్చాడు. ఏ మెట్ల మీద అయితే ఆయన దిగి వచ్చాడో అదే మెట్ల మీద మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. జాగ్రత్త నాది. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఒక్క నిమిషానికి వెలుగంత ఎటుపోయిందో మామూలు అయిపోయింది. మళ్ళా అప్పుడు నా ప్రాణం అంటుంది, ఒక్కసారి ముక్కుల దగ్గర చేతులు పెట్టుకొని చూడు, నోటి దగ్గర పెట్టుకొని చూడు అంటుంది. ఎంత చూసినా ఏ ముక్కులోంచి రక్తం రావట్లేదు. నోటికొని చూడమంటుంది, నోటికొని చూసా ఎక్కలేదు. 2 దినాలు పండబెట్టాలంటే మనిషి వచ్చి పండబెట్టాలి, లేపాలంటే మనిషి వచ్చి లేపాలి. ఆ టైంలో జరిగిన సంగతి నాకు తెలియకుండా నేను చివుకు లేచి కూర్చుని ఏంటిది నేను లేస్తున్నానే, నాకు బాగా ఆరోగ్యంగా ఉంటుంది అని ఆలోచన చేస్తూ 5 సార్లు కూర్చొని 5 సార్లు పైకి లేచా. నాకు ఆలోచన వచ్చేసింది, ఏదో దేవుడు నన్ను ముట్టినట్టుండడని. ఈ సంగతి మా మమ్మీ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళా. మమ్మీ చూడు నేను బాగా అయిపోయిన, చూడు ఒకసారి చూడు, నా నోటి గుండా రక్తం రావట్లేదు, ముక్కులు గుండా రక్తం రావట్లేదు. ఎవరో ఒక ఆయన గొర్రెల కాడి నుంచి వచ్చిన తాత వచ్చి నన్ను ముట్టాడు, లే మమ్మీ అని కేకేసిన. ఒక 5 నిమిషాలు జరిగితే ఆ బంకులోంచి పైకి లేచింది. ఏం జరిగింది కొడుకు అంటే ఇక జరిగిన సంగతి అంతా చెప్పా. జాగ్రత్తన్నారు. ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరదాకా ఆ బోన్ క్యాన్సర్ ఎటు పోయిందో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్దామా, ఇంకోసారి చెప్దామా. జాగ్రత్త. అది ఎప్పుడైతే బాగయిందో అప్పుడు నా మనసులో ఒక స్వరం వినిపించింది. ఏంటి ఆ స్వరం అంటే, ఈ రోజు నుంచి నిన్ను నేను వాడుకోబోతున్నా, నా కొరకు నువ్వు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఎట్లా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అనే స్వరం నాకు వినిపించింది. అది ఏందో అనేది నాకు అప్పుడు అర్థం కాల. రోజులు జరిగే కొద్ది ఆయన నన్ను పిలుచుకోవటం, ఆ సేవలోకి నన్ను నిలబెట్టుకోవడం, ఈ రోజు మీ అందరి మధ్యలోకి వచ్చి ఇది జరిగించడం, ఇదంతా ఎవరి ప్రణాళిక అంటే యేసయ్య ప్రణాళిక. దేవునికి స్తోత్రం చెప్దామా, ఇంకోసారి చెప్దామా. ఆ రీతిగా మా కుటుంబం దేవుడి దగ్గర రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత అనేకులు రక్షించడం జరిగింది. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అటువంటి కృపతో దేవుడు మనల్ని అందరినీ నింపబడును గాక. ఈ వాక్యమైన ప్రతి బిడ్డల యొక్క జీవితంలో యేసయ్య అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగును గాక.